गजाननयुतं गणेश्वरं भजामि सततं सुरेश्वरं गजाननयुतं गणेश्वरं भजामि सततं सुरेश्वरं गजाननयुतं गणेश्वरम् अजेन्द्र पूजित विघ्नेश्वरम् अजेन्द्र पूजित विघ्नेश्वरं गणाधिसनुत पदपद्मकरम् अजेन्द्र पूजित विघ्नेश्वरं गणाधिसनुत पदपद्मकरं कुञ्जरभञ्जन चतुरकरकरम् कुञ्जरभञ्जन चतुरकरकरं गुरुगुहागजं प्रणवाकारं कुञ्जरभञ्जन चतुरकरकरं गुरुगुहागजं प्रणवाकारं गजाननयुतं गणेश्वरं भजामि सततं सुरेश्वरं गजाननयुतं गणेश्वरं ధన్యవాదాలు. హిందూ మహాసముద్రం వరకు విస్తరించి ఉన్న దేవతలచే నిర్మించబడిన ఈ దేశాన్ని హిందూస్థానం అని భారస్పత్య శాస్త్రం చెబుతుంది. అటువంటి పుణ్య దేశంలోని తెలంగాణ రాష్ట్రంలో భాగ్యనగరంలోని మాతృశ్రీ నగర్ వాసులందరికీ ఈ సంధ్యా సమయం వేళలో మనందరం జరుపుకునే ఈ హిందూ సమ్మేళన కార్యక్రమానికి మనఃపూర్వకంగా పునఃస్వాగతం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన పరమాత్మకు నమస్కరిస్తూ ఆదరణీయులైన ముఖ్య అతిథులు, గౌరవనీయులైన గురువులు, ప్రియమైన సోదర సోదరీ బంధువులు, భావి భారత విద్యార్థులు మరియు చిన్నారులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది ఒక ఆధ్యాత్మిక ప్రయాణం, ఒక సంస్కృతికి ఉత్సవం. ఇప్పుడు మన ముఖ్య అతిథులను జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆహ్వానిస్తున్నాను. हरिः ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तवम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत न शृण्वन्नोतिभिः सीदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीमती दीनामवितियवतु श्रीमहासरस्वत्यै नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री गुरुभ्यो नमः। मातृ పరిచయం చేయడానికి శ్రీ నటరాజ్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. డాక్టర్ శ్రీ శిల్పా దీది గారు సనాతన ధర్మ శాస్త్ర ప్రవక్త, వారు వేదిక మీద ఉన్నారు. డాక్టర్ శిల్పా దీది ఆశ్వయుజ నవరాత్రుల్లో తృతీయ తిథి నాడు మహారాష్ట్ర వైద్యనాథుని ప్రాంతమైన పరళి వైద్యనాథ్లో 27 సెప్టెంబర్ రోజున జన్మించారు. దీది గారికి 2 అక్కలు, ఒక చెల్లి, ఒక తమ్ముడు కూడా ఉన్నారు. దీదీజీ ధర్మ ప్రచారం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. తండ్రి వేదపాఠ ఘనపాటి శ్రీ శరత్ దేశ్ముఖ్ గారు,
40 సంవత్సరాలు శ్రీశైలం దేవస్థానంలో భ్రమరాంబ అమ్మవారి మందిరంలో వేదసేవ చేశారు. తల్లి శ్రీమతి వినోదిని దేశ్ముఖ్ గారు గృహిణి. స్వామి శ్రీ గోవిందదేవ్ గిరిజీ అయోధ్య రామమందిరం కోశాధ్యక్షులు, అలాగే శ్రీకృష్ణ మందిరం మధురలో ఉపాధ్యక్షులు. వారి ద్వారా అనుగ్రహం పొంది శిల్పాదీదీజీ అనేక సనాతన ధర్మ ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు. శ్రీమద్ భాగవతం, రామాయణం, శివపురాణం, దేవీ భాగవతం, శివాజీ మహారాజ్ చరిత్ర, ఇలా ఎన్నో అష్టాదశ పురాణాలు లాంటి ప్రవచనాలు చేస్తూ ఉంటారు. దీదీజీ హైదరాబాద్లోని కాలేజీల్లో విద్యను అభ్యసించారు. తెలుగు భాష ఇష్టంగా ఉండడం వలన తెలుగులో ప్రవచనం, గానం కూడా చేస్తూ ఉంటారు. తెలుగు, హిందీ, మరాఠీ మరియు ఇంగ్లీష్ భాషల్లో సనాతన ధర్మ ప్రచారం గత 15 సంవత్సరాల నుండి చేస్తున్నారు. నగరంలోనే కాకుండా చిన్న చిన్న పల్లెల్లో కూడా వెళ్ళి ప్రచారం చేస్తుంటారు. దైవభక్తి ప్రతి మనిషి అధికారం. ప్రతి మనిషి భక్తి చేస్తేనే మన జీవితం. మన దేశం సంపూర్ణ లోకంలో శాంతి, ప్రేమ, ఆప్యాయతలలో ఉండవచ్చు అని సనాతన ధర్మశాస్త్ర ప్రవచనం ఏ భేదం లేకుండా అందరికీ ప్రవచనం చేస్తారు. 2023లో సనాతన అకాడమీ ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్ ఎటర్నల్ హ్యాపీనెస్ సదేహ అను సంస్థ స్థాపించారు. మన భాగ్యనగరంలో దేవస్థానం, పాఠశాల స్థాపించి లక్షల సనాతన ధర్మ ప్రచారకులను తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించారు. అలాగే వేదిక మీద నాకు ఎడమ పక్కన ఉన్నవారు శ్రీ తాడేపల్లి నాగేంద్ర కుమార్ గారు. రామ్ నరేష్ నగర్, ప్రగతి నగర్లో నివాసం ఉంటారు. వారు ఫ్లోవెల్ పంప్ ఇండస్ట్రీస్ సంస్థకు అధినేత. 48 సంవత్సరాలుగా స్వయం సేవక్. తృతీయ వర్ష శిక్షావర్గ పూర్తయింది. 4 సంవత్సరాలుగా ప్రచారకుగా పనిచేసి ప్రస్తుతం ప్రగతి నగర్ మాననీయ నగర సంఘచాలకుగా బాధ్యత వహిస్తున్నారు. అలాగే దీది గారి పక్కన కూర్చున్నవారు, వారికి ఎడమ పక్కన కూర్చున్నవారు శ్రీ దువ్వాడ శ్రీ శివప్రసాద్ గారు. భరతవర్ష సేవా ఫౌండేషన్ మరియు భరతవర్ష డిజిటల్ మీడియా ద్వారా సనాతన ధర్మానికి మరియు దేశానికి ఎంతో సేవ చేస్తున్నారు. ఈ ప్రక్రియలో వారు సనాతన ధర్మ గురువులు యొక్క దిశానిర్దేశాన్ని మరియు పెద్దల మాటను పాటిస్తూ ప్రామాణికతనే ధ్యేయంగా జీవనం సాగిస్తున్నారు. అలాగే మన వేదిక మీద ఉన్న చివరి కూర్చున్న వ్యక్తి శ్రీనాథ్జీ, మన కాలనీలో అందరికీ సుపరిచితులు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నారు. నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో భవ నారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో భవ నారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో. మురహర భవహర ముకుంద మాధవ, మురహర భవహర ముకుంద మాధవ, గరుడ గమన పంకజనాభ, మురహర భవహర ముకుంద మాధవ, గరుడ గమన పంకజనాభ, పరమ పురుష భవబంధ విమోచన, పరమ పురుష భవబంధ విమోచన, నరమృగ శరీర నమో నమో నమో, నరమృగ శరీర నమో నమో, నారాయణతే నమో నమో భవ నారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో. జలదిశయన రవిచంద్ర విలోచన, జలదిశయన రవిచంద్ర విలోచన, జలరుహ భవనుత శరణయుగా, జలదిశయన రవిచంద్ర విలోచన, జలరుహ భవనుత శరణయుగా, బలిబంధన గోపవధూ వల్ల
కలిబంధన గోపవధూ వల్లభ నలినోదరతే నమో 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 నలినోదరతే నమో నమో నారాయణతే నమో నమో భవ నారద సన్నుత నమో నమో నారాయణతే నమో నమో ఆదిదేవ సకలాగమ పూజిత ఆదిదేవ సకలాగమ పూజిత యాదవ కుల మోహన రూప ఆదిదేవ సకలాగమ పూజిత యాదవ కుల మోహన రూప వేదోదర తిరువేంకటనాయక వేదోదర తిరువేంకటనాయక నాద ప్రియతే నమో 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 నాద ప్రియతే నమో నమో నారాయణతే నమో నమో భవ నారద సన్నుత నమో నమో నారాయణతే నమో నమో భవ నారద సన్నుత నమో నమో నారాయణతే నమో 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 జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ భారత్ మాతా కీ వందే 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 ఈ వందే మాతరం అనే నినాదాన్ని కూడా మేము చెయ్యం. మా గొంతుల్ని అంటే మమ్మల్ని నరికేసినా కూడా మేము వందే మాతరం అనం అనేటటువంటి మతోన్మాదుల మధ్య హిందువులు ఉన్నారు. హిందువులంటే ఎవరు? మనమే. ఇదేం సమ్మేళనం? హిందూ సమ్మేళనం. కనుక ఒక్క విషయం మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి, మనల్ని కలిపేది హిందూ అనేటటువంటి ఒక అద్భుతమైన సనాతన ధర్మానికి సంబంధించిన పదం. కనుక ఈ ఐడెంటిటీని ఎప్పుడూ కోల్పోకూడదు. అందరికీ నమస్కారం. నా పేరు శివప్రసాద్. భరతవర్ష అనే యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా, ఇతర డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా నాకు తోచినటువంటి దేశ ధర్మ హితకరమైన విషయాల్ని అందిస్తూ ఉంటాను, చేరవేస్తూ ఉంటాను. మీ చేతుల్లో మొబైల్ ఫోన్ ఉంటే కనుక భరతవర్ష అని టైప్ చేస్తే నేను కనిపించే అవకాశం ఉంది. నా ద్వారా మీకు సమాచారం తెలిసేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇవాళ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాతృశ్రీ నగర్ అనేటటువంటి ఈ ప్రదేశంలో భారత మాత గురించి, భారతదేశం గురించి, సనాతన ధర్మం గురించి 4 మాటలు చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఏదైతే మనల్ని కలిపిందో ఈ యొక్క హిందూ అనేటటువంటి ధర్మం, దాంట్లో భాగంగా ఏకీకరణ చేసి నా ప్రసంగాన్ని ముగిస్తాను. కేవలం 10 నిమిషాల్లో. మనం అందరం కూడా ఏమని చెప్పుకున్నాం? మనం అందరం ఎవరం? కానీ హిందూ అనేటటువంటి థ్రెడ్ని నిర్మూలించడానికి, మనల్ని విడగొట్టడానికి, మనలో అనైక్యతనే పెంపొందించడానికి పొలిటీషియన్స్ను మొదలుకొని మతోన్మాదుల వరకు, ఎన్నో రకాల పాషండ శక్తుల వరకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. చిన్నప్పటి నుంచి ఒక్కసారి నెమరు వేసుకోండి, మన జీవితం అంతా కూడా సెక్యులరిజం అనే ఒక పనికిమాలిన ఇజం మధ్య నలిగిపోయింది. హిందూరా నేను అని చెప్పుకోవడానికి కూడా నామోషిగా ఫీల్ అయిపోయే దశకు చేరుకొని ఇప్పుడిప్పుడే నేను హిందువుని అని గర్వంగా చెప్పుకునే స్థితికి చేరుకుంటూ ఉన్నాం. ఇది ఇంకా బలంగా పెంచుకోవాలి. దానికి అడ్డంగా వచ్చేటటువంటి ఇంటి లోపలే ఉండాల్సిన కులాన్ని కూడా మనం అక్కడే పెట్టేసుకోవాలి. గడప దాటిన తర్వాత కుల ప్రస్తావన రాకూడదు, లేదా ఇతర మన నమ్మకాల ప్రస్తావనలు రాకూడదు. మనందరం కూడా హిందూ అనే భావనతోనే ముందుకు వెళ్ళాలి. చిన్నప్పటి నుంచి ఇక్కడ చిన్నారులను చూస్తున్నాం. వీళ్ళందరికీ కూడా ధర్మబద్ధమైనటువంటి విషయాలు ఎన్నో చెప్తూ ఉన్నారు ఆ తల్లిదండ్రులు. వారికి నిజంగా మనం అభినందనలు తెలియజేయాలి. అట్ ది సేమ్ టైం
ఆ పిల్లలకి మన సంస్కృతి సంప్రదాయాల గురించి చెప్పడంతో పాటుగా వాటిని ఎవరెవరైతే దాడి చేసి ఆ పిల్లలకి మనకి దూరం చేయాలని చూస్తున్నారో వాళ్ళ గురించి కూడా అవగాహన కల్పించడం అత్యంత ముఖ్యం. అవునా కాదా? అంటే ఎలా చెప్పాలంటే, నేను కృష్ణ పరమాత్మని మొక్కుతూ ఉంటాను, రోజు మొక్కుతూ ఉంటాను. మా పిల్లల్ని కూడా ఆ దిశగా కృష్ణుని శతకాలు లేదా కృష్ణునికి సంబంధించిన శ్లోకాలు నేర్పిస్తూ నడిపిస్తూ ఉన్నాను. కానీ ఇంకొక పని కూడా చెప్పాలి నేను నా బిడ్డలకి. ఏమిటి అంటే, రేపొద్దున ఎవడో ఒకడు వస్తాడు, స్నేహితుడి రూపంలోనో ఇంకోడో రూపంలో, అరే ఏంట్రా నువ్వు రాయికి మొక్కుతున్నావు, ఏంట్రా నువ్వు కల్పితమైన పాత్రకి మొక్కుతున్నావు, అరే అవన్నీ రామాయణం మిత్ర మహాభారతం అంతా కల్పితాలరా అని చెప్తే మన బిడ్డలు తెల్లమొహం వేసుకుని నిల్చోకూడదు. అక్కడ చెప్పు తెగేలాగా సమాధానం చెప్పాలి. అంటే నిజంగా చెప్పు తీసుకుని కొట్టాలని కాదు, సమాధానం ఆ విధంగా ఉండాలి అని. అంటే పిల్లలకి సంస్కృతి సంబంధమైనటువంటి విషయాలు చెప్తూనే మన సంస్కృతికి విరుద్ధంగా వ్యవహరించే వారికి సమాధానాలు చెప్పగలిగేలాగా, అది రాయి కాదురా, అది నాకు ఆ పరమాత్మను చేర్చడానికి ఉపయోగపడే సాధనం, అది నా కృష్ణ పరమాత్మ, అది నా రాముడు, అది నా శివుడు, అది నా జగన్మాత, అది నా గణేశుడు అని చెప్పగలిగేలాగా మనల్ని మనము మన నెక్స్ట్ జనరేషన్స్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఈ మీటింగ్ పరమార్థం ఏమిటి? హిందూ సమ్మేళనం అంటే ఏమిటి? మనల్ని మనం జాగృత పరుచుకోవడమే కదా. ఇది జస్ట్ మీటింగ్ కాదు కదా. ఇంత వెచ్చించి ఇంత కష్టపడి ఇక్కడ ఉన్నటువంటి బృందమంతా మనల్ని ఇక్కడికి చేర్చి 4 విషయాలు మాట్లాడుకోమని చెప్పింది దేనికి అంటే, ఈ కార్యక్రమం అయిపోగానే ఇంటికి వెళ్ళిపోయి మన పనుల్లో మునిగిపోవడానికి కాదు. మన ధర్మం గురించి తెలుసుకొని, మన ధర్మం పైన జరుగుతున్నటువంటి దాడుల మీద అవగాహన పెంచుకొని యథాశక్తిగా ఆ ధర్మాన్ని కాపాడడం అంటే ఏంటి? ఆచరిస్తూ ఆ ఆచరణకి విఘాతం కలిగే దుష్ట శక్తులకు రాజ్యాంగబద్ధంగా బుద్ధి చెప్పే దిశగా మనం కూడా పనిచేయాలి. ప్రతి ఒక్కరూ ఎవరో వచ్చి ఏదో చేస్తారని కాదు. ఇతర మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎలా ఐక్యంగా ఉంటారో మనము కూడా అంతే ఐక్యతను కనబరచాలి. ఇటీవల కొన్ని వార్తలను చూస్తున్నారు కదా, కార్పొరేట్ కంపెనీల్లో సైతం మతోన్మాదం కనిపిస్తూ ఉంది. వందే మాతరం అని అనము అని గట్టిగా బలంగా చెప్పుకుంటున్నారు. ఏమంటే వాళ్ళ మత విశ్వాసం అంట. భారతదేశంలో ఉండి భారత మాతను కించపరుస్తూ ఉంటారు. భారతదేశంలో ఉండి హిందూ విశ్వాసాలైనటువంటి విగ్రహారాధనను కూడా కించపరుస్తూ ఉంటారు. రాముణ్ణి, కృష్ణుణ్ణి, వీళ్ళందరినీ కల్పితాలని మన మెదళ్లను విషపూరితం చేస్తూ ఉంటారు. అటువంటి వాటన్నింటినీ అధిగమించి ఏనాడైతే మనం నిలబడగలమో అప్పుడు మన వారసత్వ సంపద, అప్పుడు మన సనాతన ధర్మం మనం నిలబెట్టుకోగలం, అందులో హాయిగా ఉండగలం. ఎప్పటి వరకైతే భారతదేశంలో సనాతన ధర్మం విరాజిల్లుతూ ఉంటుందో అప్పటి వరకే భారతదేశం. లేదంటే ఎగ్జాంపుల్ ఏ దేశమన్నా తీసుకోండి, పూర్తిగా ఒక మతానికి అంకితమైపోయిన పాకిస్తాన్ని తీసుకోండి, ఇరాన్ని తీసుకోండి, పూర్తిగా అక్కడ ఏ మతాలు ఉన్నాయో, ఏ మతాల అధీనంలో ఉన్నాయో మనందరికీ తెలిసిందే. ఇక్కడ ఉన్నటువంటి మతోన్మాదులందరూ కూడా ఆయా మతాల్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అరే మీ మతాలకు సంబంధించిన దేశాలు కొన్ని 10ల సంఖ్యలో ఉన్నాయి, అక్కడ తినడానికి తిండి లేదు, యుద్ధాలు చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటూ ఉన్నారు. కానీ మీ మతోన్మాదాన్ని కూడా భరిస్తూ, మీకు కూడా చల్లని నీడనిస్తూ హాయిగా ఉండనిచ్చేటటువంటి ఒకే ఒక్క ధర్మం, మతం, సనాతన ధర్మం, హిందూ మతం. అటువంటి హిందూ ధర్మాన్ని నువ్వు అంటున్నావు అంటే కన్న తల్లిని, మిగతాదంతా మీకు తెలుసు. అంటే కన్న తల్లి దగ్గర కన్న తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టు అన్నట్టు. కనుక ఇటువంటి దుష్ట శక్తులు మన చుట్టూతా ఉన్నాయనే విషయాన్ని మనం గ్రహించాలి. భక్తి అవసరమే, పుణ్యం లేకపోతే ఇత్యాది విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ అవసరమే. కానీ అవి ఎప్పటికీ మనతో నిలబడాలి అంటే ఏం చేయాలి? వాటికి విఘాతం కలిగించేటటువంటి వాటి మీద పోరాడాలి. చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. రామచంద్రుడు అడవులకు వెళ్ళాడు. పితృవాక్య పరిపాలన అవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఎందుకు అడవులకు వెళ్ళాడు? అన్నేళ్ళు వనవాసం ఎందుకు చేశాడు? అక్కడ ఒక కార్యక్రమం ఉందిగా, ఏమిటది? దుష్టుల్ని సంహరించటం, ఫైనల్గా రావణాసురుడిని అంతమొందించటం.
అక్కడ రావణాసురుడికి అంతమొందించే కంటే ముందే యజ్ఞయాగాదుల్ని కలుషితం చేసేటటువంటి రాక్షసుల్ని కూడా, అనేక మంది రాక్షసుల్ని కూడా తన బాణ ప్రయోగాలతో కొట్టిపడేస్తాడు. అంటే అప్పుడు కూడా ధర్మానికి విఘాతం కలిగించే శక్తులు ఉన్నాయి, వాటిని కూడా త్రిప్పికొట్టాడు రామచంద్రుడు. ఇప్పుడు కూడా ధర్మానికి విఘాతం కలిగించే దుష్ట శక్తులు ఉన్నాయి, వాటిని కూడా తిప్పికొట్టాలి. ఆ రామచంద్రుడి యొక్క వారసులమైన మనమంతా ఎవరం? రామబంటులం. ఆంజనేయ స్వామి ఇచ్చిన సందేశం అదే. చూసి రాపోయి అంటే కాల్చొస్తాం. అట్లా ఉండాల చైతన్యం అంటే. అంత స్ఫూర్తి ఉండాలా, అంత ధైర్యం ఉండాలి. అలా కాకుండా నిస్తేజంగా గుడికి పోయినాం, ముఖ్యం, వచ్చేసాం, ఇవాళకి అయిపోయింది, ఆదివారం చికెన్ మటన్ అయిపోయింది కాదు. ఒక కొత్త ఒరవడి హిందూ సమ్మేళనాలు క్రియేట్ చేస్తున్నాయి. ఆదివారం అంటే హిందూ బంధువులంతా ఒక చోట కూర్చొని, అంటే కమ్యూనిటీల్లో ఉంటే కమ్యూనిటీల్లో, విల్లాల్లో ఉంటే విల్లాల్లో, అందరూ ఒక చోట కూర్చొని మన ధర్మానికి సంబంధించిన 4 మాటల్ని నేర్చుకోవాలి. జరుగుతున్న పరిణామాల్ని కూడా ఒకసారి అవగాహన తెచ్చుకోవాలి. చుట్టూతో ఏం జరుగుతోంది? కరెంట్ అఫైర్స్ రిగార్డింగ్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, ఇవి కాదండి కరెంట్ అఫైర్స్ అంటే. నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఏ విధంగా భారతదేశం మీద దాడి జరుగుతోంది, ఈ దేశాన్ని పతనం చేయాలని చెప్పి ఎన్ని దుష్ట శక్తులు ప్రయత్నిస్తూ ఉన్నాయి, దేశ వ్యతిరేక శక్తులు అంటే ఏమిటి, అవి ఎలా పనిచేస్తూ ఉంటాయి, ఇంటి దొంగలు ఎవరు, వాళ్ళకి ఎవరు ఊతమిస్తూ ఉంటారు, ఈ సబ్జెక్టు మీద అవగాహన పెంచుకోవాలి. చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరు. ఎప్పుడైతే మనం అప్రమత్తంగా ఉంటామో అప్పుడు దొంగ పారిపోతాడు. ఎప్పుడైతే మనం కాస్త అలా నిర్లిప్తంగా ఉంటామో దొంగ వచ్చి దోచుకుపోతాడు. బ్రిటిషోడు చేశాడు అదే, మొఘల్స్ చేశారు అదే. వేలాది సంవత్సరాలు మనం బానిసలుగా ఉన్నాం. దేనివల్ల? నిర్లక్ష్యంతో ఉండటం వల్ల, బద్ధకంతో ఉండటం వల్ల. ఇంకా ఎన్ని జరిగితే మనం తేరుకుంటాం. జలియన్ వాలాబాగ్ జరిగినా మర్చిపోయాం, కశ్మీరీ హిందువుల ఊచకోత జరిగినా మర్చిపోయాం. రీసెంట్గా జరిగిన ఘటనల్ని ఒక్కసారి నెమరు వేసుకుంటే రీసెంట్గా ఇక్కడ వరంగల్లో ఒక పూజారిని కూడా ఆ విధంగానే కొట్టి చంపేశారు. ఎందుకంటే గంట చప్పుడు వచ్చింది, శంఖనాదం చేశారు. ఇలా మన ధర్మం పైన జరుగుతున్న దాడుల మీద అవగాహన పెంచుకొని ఎందుకు ఇలా జరుగుతోంది అంటే ఒకే ఒక్క ఆన్సర్ వస్తుంది నా దగ్గర నుంచి: అనైక్యత. కులాల వారీగా, పార్టీల వారీగా, జాతుల వారీగా రకరకాల పేర్లతో విడిపోయి ఉన్నాం. మనం హిందూ అనే పేరుతో కలిసి ఉందాం. మనల్ని ఎవడు ఏమి చేయలేడు. ఏం చేయగలడో చూద్దాం. ఐక్యంగా ఉంటే ఎవడేం చేయలేడు. పాత బస్తీ ఉంది, అక్కడ కరెంటు బిల్లులు కట్టకపోయినా ఏమీ అనరట, అధికారులు ఏమీ చేయలేరట. ట్రాఫిక్ చలాన్లు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయరట. ఎందుకట? రాజ్యాంగం ఏమైనా వారికి ప్రత్యేకమైన హక్కులు ఇచ్చిందా? లేదు. అది వారి ఐక్యత. ఆ ఐక్యత ఓటు బ్యాంకుతో కూడుకున్నటువంటి రాజకీయాల వల్ల వాళ్ళు అలా పరిపుష్టిగా ఉన్నారు. అగెనిస్ట్ ఆఫ్ లా కూడా హ్యాపీగా ఉండగలుగుతున్నారు. అలా మనం ఉండాలని కాదు, కానీ ధర్మబద్ధంగానైనా మనం పోరాటం చేయడానికి కావాల్సింది ఐక్యతనే కదా. మనలో ఏదైతే లోపం ఉందో ఆ లోపాన్ని అధిగమించాలి కదా. కనుక ఐక్యంగా ఉందాం. స్త్రీ పురుష భేదాలు లేవు, కులము, భాష ఇత్యాది భేదాలు లేవు. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, ఈ కట్టుకథల్ని నమ్మకండి. ఆర్య, ద్రవిడ, ఈ సిద్ధాంతాలు అన్నీ కూడా ఫక్తు, అబద్ధాలు. మన మీద బ్రిటిషోడు వెదజల్లిన విషపు రాతలు. వాటన్నింటికీ కూడా లొంగకుండా వాటిని విరిచేస్తూ, అంటే విషపు రాతలని విరిచేస్తూ ఎప్పుడైతే మనం వీరోచితంగా ముందుకు కదులుతామో ప్రతి ఇంటి నుంచి ఒక హిందూ వీరుడు రావాలి. హిందూ వీరుడు అంటే ఎవడనో ఏదో చేసేవాడు కాదు, తన ధర్మాన్ని రక్షిస్తూ ఆ ధర్మాన్ని ఆచరించేవాడే హిందూ వీరుడు. ప్రతి గడప నుంచి బయటకి అడుగు పెట్టేటప్పుడు నేనెవరిని, హిందువుని అనే భావనే ఉండాలి అని మరొకసారి మీ అందరికీ చెబుతూ, ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు. మీ అందరికీ అంటే ఇంత చక్కని అవకాశం, నా మాటలు విన్నందుకు కూడా మరొకసారి మీ అందరికీ కృతజ్ఞత, అభివందనాలు తెలియజేసుకుంటూ అనేక నమస్కారాలు. భారత్ మాతాకి వందే, జై శ్రీరామ్. మరి మన తదుపరి కార్యక్రమం గోవింద గోవింద అంటూ చిన్నారులు మరో గ్రూప్ సాంగ్ పాడబోతున్నారు. గోవింద గోవింద ని కొలువరే,
గోవిందాయని కొలువరే గోవింద గోవింద అని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద 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 హరి గోవింద 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 హరి గోవింద గోవించుగాయని ఆడరే పురుషోత్తమాయని పొగడరే హరి అచ్యుతాయని ఆడరే పురుషోత్తమాయని పొగడరే పరమ పురుషయని పలుకరే పరమ పురుషయని పలుకరే సిరివలయనుచును జలగర జనులు గోవింద 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 హరి గోవింద 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 హరి గోవింద 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 అని కొలువరే గోవిందాయని కొలువరే పాండవ వరదాయని పాడరే అండజవాహను కొనియాడరే పాండవ వరదాయని పాడరే అండజవాహను కొనియాడరే కొండల రాయని కోరరే కొండల రాయని కోరరే దండిత మాధవుని తలచర జనులు గోవింద 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 హరి గోవింద 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 హరి గోవింద 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 అని కొలువరే గోవిందాయని కొలువరే దేవుడు శ్రీ విభుడని తెలియరే శోభలానంతుని చూడరే దేవుడు శ్రీ విభుడని తెలియరే శోభలానంతుని చూడరే శ్రీ వెంకటనాథుని చేరరే పావనమయ్యప్పుడు బతుకర జనులు గోవింద 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 హరి గోవింద 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 హరి గోవింద 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 అని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవింద అని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద 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 హరి గోవింద 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 హరి గోవింద 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 హరి గోవింద 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 హరి గోవింద. ఆయనిచ్చే సందేశం ఇవ్వడానికి శ్రీ తాడేపల్లి నాగేంద్ర కుమార్ గారిని ఆహ్వానిస్తున్నాను. శ్రీ దువ్వాడ శివప్రసాద్ గారు, శ్రీ శ్రీనాథ్ గారు, ఈ హిందూ మహాసమ్మేళనానికి విచ్చేసిన మాతృశ్రీనగర్ హిందూ బంధువులందరికీ ఈ హిందూ సమ్మేళనం సందర్భంగా శుభాకాంక్షలు. ఈనాడు దేశవ్యాప్తంగా ఈ గత 2 నెలల్లో సుమారుగా 1,00,000 ప్రదేశాలలో హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి. దేశమంతా కూడా హిందూ చైతన్యంతో ఉవ్వెత్తులూగుతోంది. సుమారుగా 100 సంవత్సరాల క్రితం మనం గనక హిందూ సమాజం యొక్క నైరాశ్యమైన పరిస్థితిని గనక గమనించినట్టయితే, ఆ రోజున
హిందూ అని చెప్పుకోవడానికి సిగ్గుపడేటువంటి పరిస్థితి. అనేక మంది నాయకులు, గొప్ప సామాజికవేత్తలు కూడా నేను హిందువును, నాది సనాతన ధర్మము అని చెప్పుకోవడానికి సిగ్గుపడే పరిస్థితి నుంచి అనేక మంది మహనీయుల కృషిల కారణంగా ఈనాడు ఒక చైతన్యవంతమైనటువంటి హిందూ సమాజాన్ని, ఒక చైతన్యవంతమైనటువంటి హిందూ ధర్మం గురించి ఆలోచన చేసేటువంటి అనేక మంది సాధు సంతులు సమాజం అంతా కూడా కలిసి ఉండాలి అనేటువంటి ఒక నినాదంతో ఈనాడు దేశమంతా కూడా ఊగిపోతుంది. ఈ 100 సంవత్సరాలలో ఈ మార్పుని మనం గమనిస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో మన దేశాన్ని, మన సమాజాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని మనం ఇంకా ఏం చేస్తే ఈ సమాజం బాగుపడుతుంది, మన యొక్క బస్తీ బాగుపడుతుంది, మన దేశం బాగుపడుతుంది అని ఆలోచన చేయాల్సినటువంటి ఒక నేపథ్యం ఈనాడు ఉంది. దానికి మన పెద్దలు ఒక 5 రకాల పరివర్తనలు జరగాలి అని చెప్పేసి సూచించారు. ఇందాక మన యొక్క వక్త చెప్పినట్టు హిందువులంతా ఒకటిగా ఉండాలి. కుల వర్ణ వర్గ విభేదాలని పక్కకు నెట్టి మనమంతా హిందువులం అనేటువంటి ఒక భావనతో ముందుకు రావాలి. దీనికి అనేకమైనటువంటి నేపథ్యం ఉంది. మనమంతా ఎందుకు కలిసి ఉండాలి? అనేక వందల సంవత్సరాల క్రితమే శ్రీ శంకర భగవత్పాదుల వారు ఒక విషయం చెప్పారు. మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర అన్నారు. మనందరికీ తల్లి పార్వతీదేవి, మనందరికీ తండ్రి మహేశ్వరుడు. మరి మనందరికీ తల్లి పార్వతీదేవి, తండ్రి మహేశ్వరుడు అయినప్పుడు మనమందరం కూడా అన్నదమ్ములము, మనమంతా బంధువులము అనేటువంటి భావనని శంకర భగవత్పాదులు ఈ యొక్క హిందూ సమాజాన్ని ఉద్ధరించడానికి ఆయన ఇచ్చినటువంటి ఒక నినాదం. ఈ నేపథ్యంలో అన్ని విభేదాలను విస్మరించి మనమంతా ఒకటే అనేటువంటి భావనతో ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం అనే ఆ విధంగా మనం నినదించి ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక చెప్పారు, అనేకమైనటువంటి ప్రమాదాలు మన యొక్క వెంటనంటి ఉన్నాయి. హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కించపరిచే అనేకమైన వ్యాఖ్యలు ఈనాడు మనం ప్రతిరోజు కూడా వింటున్నాం. వీటిని ఎదిరించడానికి తగినటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి ముందు మనం ఈ విభేదాలని కూడా విస్మరించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మనమందరం కూడా ఒకటే అయినటువంటి భావనతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పాముని నాగదేవతగా మనం ఆరాధిస్తాం. ఒక కుక్కని కాలభైరవ స్వరూపంలో మనం ఆరాధిస్తాం. ఒక గోవుని గోమాతగా మనం ఆరాధిస్తాము, పూజిస్తాము. ఒక వృక్షాన్ని వృక్షదేవతగా మనం ఆరాధిస్తాం. ఈ విధంగా ప్రకృతిలోని ఇంతటి పశుపక్షాదులని, వృక్షాలని మనము ఆరాధించేటప్పుడు మన తోటి హిందువులని మనం ఎందుకు ప్రేమించం? వారిని ఎందుకు దూరం చేసుకుంటున్నాం? కాబట్టి ఈ విధమైనటువంటి విభేదాలను కూడా విస్మరించి మనమంతా హిందువులం, మనమంతా బంధువులం, ధర్మగంగ బిందువులం, హిందుత్వపు సింధువులం అనే నినదెత్తి మనమంతా కూడా రామకృష్ణ వారసులము, మనమంతా కూడా ఈ హిందూ సమాజము అనుసరించేటువంటి అనేక మంది సప్తఋషులు వీళ్ళందరికీ వారసులం అనేటువంటి ఒక విషయాన్ని మనం గుర్తు తెచ్చుకొని మన విభేదాలను విస్మరించి కలిసి ఉండాల్సి, ఐక్యంగా ఉండాల్సినటువంటి అవసరం నేడు ఉంది. రెండవ విషయము స్వదేశీ. మనమందరము స్వదేశీ వస్తువులనే వాడాలి. విదేశీ వస్తువుల్ని వాడకూడదు, ఎంఎన్సి కంపెనీని వాడకూడదు, చైనా వస్తువుల్ని వాడకూడదు, ఇతర మిగతా దేశాలకు సంబంధించినటువంటి వస్తువులను వాడకూడదు. మన దేశంలో తయారైన వస్తువులను వాడడానికి ఇబ్బంది ఏమిటండి మనకి? దీని మీద వాదోపవాదాలు ఎందుకు?
మన యొక్క ఆర్థిక స్వావలంబన కోసం మనం ఈ మాత్రం కూడా చేయలేమా? మనలో దేశభక్తి ఉంది అంటే ఆ దేశభక్తిని ప్రకటించుకునే ఒకే ఒక అవకాశం ఏమిటి? మనం స్వదేశీ వస్తువుల్ని వాడడం. శ్రీ కంచి శంకరాచార్య స్వామీజీ ఈ మధ్య ఒక మాట చెప్పారు, దైవభక్తి కంటే దేశభక్తి గొప్పది అని చెప్పేసి. దైవభక్తిలో ఒక స్వార్థం ఉంది, నేను నా ముక్తి నా మోక్షము అనేటువంటి ఒక స్వార్థ భావన ఉంది. కానీ దేశభక్తిలో ఆ స్వార్థ భావన లేదు. మనం చూస్తున్నాం, మన జవానులు ప్రాణాలను అర్పించి మన యొక్క దేశ రక్షణకి పాటుపడుతున్నారు. కాబట్టి మనం ఆ పని చేయాల్సిన పని లేదు. మనం చేయాల్సిన పని ఒకటే, మన దేశంలో తయారైనటువంటి వస్తువుల్ని, వోకల్ ఫర్ లోకల్, ఈ వస్తువుల్ని కనుక మనం కొనుగోలు చేసినట్లయితే మనం ఆర్థిక స్వావలంబన దిశగా మరింత ముందుకు వెళతాము. భారతదేశము 3వ స్థానానికి ఎగబాగుతుంది, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ చిన్న పనిని మనం చేయవచ్చు, అందరం కూడా మన దేశభక్తి భావనని ప్రకటించుకోవచ్చు. కొన్ని సంవత్సరాల క్రితము కొంతమంది మాత్రమే ఒక హిందూ స్వదేశీ జాగరణ్ మంచ్ అనేటువంటి ఒక సంస్థ ఈ స్వదేశీ గురించి ప్రచారం చేస్తూ ఉండేది. అప్పుడు ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ ఈరోజు దేశంలోని ప్రతి నాయకుడు కూడా చెప్తున్నాడు స్వదేశీ వస్తువులే వాడాలి, స్వదేశీ వస్తువులే వాడాలి అని చెప్పేసి. ఇప్పుడు అర్థమైంది అందరికీ. కాబట్టి ఈ స్వదేశీ యొక్క భావనని, అలాగే స్వభాష స్వభూష, మన యొక్క మాతృభాషని ప్రేమించి మన పిల్లలకి మన మాతృభాషను నేర్పించాలి. ఈనాడు చాలామంది మనం చూసినట్లయితే మన పిల్లలకి తెలుగు చదవటం రాదు, తెలుగు వ్రాయటం రాదు, న్యూస్ పేపర్ చదవలేరు, ఒక శ్లోకం చదవలేరు. ఇటువంటి వాటిని కూడా ఇంగ్లీష్లో రాసుకొని చదువుతున్నారు. ఇటువంటి దుస్థితి నుంచి మన యొక్క పిల్లలని కాపాడాలి, మన భాషని మనం రక్షించుకోవాలి. కాబట్టి మాతృభాషని నేర్పించడానికి మన తల్లిదండ్రులు అందరూ కూడా ప్రయత్నం చేయాలి, మన గురువులు ప్రయత్నం చేయాలి. స్వభాష స్వభూష, మన యొక్క సాంప్రదాయమైనటువంటి మన యొక్క వస్త్రధారణని మనం ఉంచుకోవాలి. దేవాలయానికి వెళ్ళినప్పుడు జీన్స్ ప్యాంట్లు వేసుకోవడం మానేసేయాలి. సాంప్రదాయ వస్త్రధారణలో మనం వెళితే ఎంతో బాగుంటుంది. కాబట్టి ఈ 2 విషయాలను కూడా మనం గుర్తుంచుకుని స్వదేశీ అనేటువంటి ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. 3వ విషయము కుటుంబ వ్యవస్థ. మనందరం కూడా ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైనటువంటి కుటుంబ వ్యవస్థలో మనం జీవిస్తున్నాం. ఇది మన అదృష్టం. విదేశాలలో ఉన్నటువంటి వారికి, పాశ్చాత్య దేశాల వారికి ఈ అదృష్టం లేదు. అవన్నీ కూడా ఫాదర్లెస్ నేషన్స్. యుఎస్లో ఒక కుటుంబంలో ఒక కార్యక్రమం జరిగింది, ఒక ఫంక్షన్ జరుగుతోంది. మధ్యలో పిల్లలందరూ కూడా కొట్టుకుంటున్నారు. వాళ్ళిద్దరూ అందరూ కూడా పిల్లలు కొట్టుకుంటున్నారు. ఏం జరిగిందని చెప్పేసి భర్త వచ్చి అడుగుతున్నాడు. అడుగుతుంటే ఏం చెప్పారంటే, ఆ తల్లి ఏం చెప్పిందంటే, యువర్ చిల్డ్రన్ అండ్ మై చిల్డ్రన్ ఆర్ క్వారలింగ్ విత్ అవర్ చిల్డ్రన్. నీ పిల్లలు నా పిల్లలు కలిసి మన పిల్లలతో కొట్లాడుతున్నారు అని చెప్పేసి చెప్పారు. ఇటువంటి వ్యవస్థ అక్కడ ఉన్నది. కానీ మన అదృష్టం కొద్దీ ఈ భారతదేశంలో మన సనాతన ధర్మం మనకు అందించినటువంటి అత్యున్నతమైనటువంటి ఒక వ్యవస్థ కుటుంబ వ్యవస్థ. కుటుంబంలో తల్లి తండ్రి పిల్లలు అందరూ కూడా భర్త కోసం భార్య, భార్య కోసం భర్త, భార్యాభర్తలు పిల్లల కోసం ఎంత తప్పిస్తారో మనం అందరం కూడా ప్రతినిత్యం కూడా మనం చూస్తాం. పిల్లలు ఎదిగి మంచి మంచి ఉన్నత స్థానాలు వాళ్ళు సాధించాలి, మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలి, సమాజంలో మంచి పేరు సంపాదించుకోవాలని ప్రతి తల్లి తండ్రి కూడా ఆశపడతాడు. మనం ఇంత తప్పిస్తాము. ఇదొక అదృష్టంగా మనం భావిస్తాము. పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళని ప్రయోజకులు చేయాలని చెప్పేసి మనం అందరం కూడా ఆరాటపడతాము. అటువంటి గొప్ప వ్యవస్థలో మనం అందరం కూడా ఉన్నాము ఈనాడు. కాబట్టి ఈనాడు ఈ కుటుంబ వ్యవస్థని మనము కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనీసం వారానికి ఒకసారైనా మన అందరం కూడా కలిసి కూర్చుకుని అసలు మన తాతల పేర్లు ఏంటి, మన చాలామంది ఇళ్లలో మన తాతల పేర్లు కానీ మన నాన్నల పేర్లు మన ముత్తాతల పేర్లు చాలామందికి తెలియదు. మన నాన్నలు ఏం చేశారు గొప్ప పనులు, మన తాతలు చేసిన గొప్ప పనులు ఏంటి, వారిలో ఉన్నటువంటి మంచి గుణాలు ఏమిటి,
మన నాన్నలు, మన తాతలు, మన బంధువులతో ఎటువంటి సంబంధాలు నెలకొల్పుకున్నారు, ఇవన్నీ కూడా మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనీసం వారంలో 1 గంట సేపు మన కుటుంబ సభ్యులందరం కూడా కలిసి కూర్చుని ఇటువంటి చక్కటి వ్యవస్థని ముందుకు తీసుకెళ్ళడానికి, చక్కటి వ్యవస్థని మనం అందరం పటిష్టం చేయడానికి, కష్ట సుఖాలని చర్చించుకోవడానికి మనం కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కుటుంబ వ్యవస్థ మన భారతదేశానికి పట్టుకొమ్మ. కాబట్టి ఈ కుటుంబ వ్యవస్థని మనం పటిష్టం చేసుకోవాలి. 4వ విషయము పర్యావరణం. మనమందరం కూడా చూస్తున్నాం ఈనాడు వాతావరణం ఎంత కలుషితమైపోయిందో. మన యొక్క అన్ని సంబంధించినటువంటి మనం తినే వస్తువుల దగ్గర నుంచి అన్నీ కూడా కలుషితమైపోయినాయి. కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని వందల సంవత్సరాల నుంచి కాకి తినే ఆహారం కాకి అదే తింటుంది, పెద్ద పులి తినే ఆహారం పెద్ద పులి అదే తింటోంది, ఏనుగు తినే ఆహారం ఏనుగు అదే తింటోంది. కానీ మనిషి తినే ఆహారంలో ఎన్ని మార్పులు వచ్చినాయి మనం గమనిస్తూ ఉన్నాం. ఎటువంటి కూడా మనము ఇది స్వచ్ఛమైనది అని గుండె మీద చేసుకుని మనం తినడానికి అవకాశం లేని విధంగా వ్యాపార ధోరణితో మొత్తం మన ఆహార పదార్థాలని కూడా కలుషితం చేసేటువంటి వ్యవస్థ నిర్మాణం అయింది. దీని నుంచి మనం బయటపడాలి. మనం తినే పండ్లు, అరటి పండు దగ్గర నుంచి అన్ని పండ్లు కూడా ఇంజక్షన్లు ఇచ్చి వాటికి కృత్రిమమైనటువంటి రంగుని సమకూర్చి మనకి సప్లై జరుగుతుంది. దీన్ని మనం ఎదిరించాలి. ఒక వినియోగదారుడుగా మనం ఎదిరించాలి. మంచి వ్యవస్థను నిర్మాణం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అనేక కార్యక్రమాలు జరుగుతుంటాయి. రోజు లక్షల ఫంక్షన్లు జరుగుతున్నాయి. ప్లాస్టిక్ బాటిల్స్ విపరీతంగా వాడుతున్నాం. ఈ ప్లాస్టిక్ భూమిలో కలవక భూమిని కలుషితం అయిపోయి మన యొక్క భూదేవి ఎంత ఇబ్బంది పడుతుంది. రేపొద్దున రాబోయే తరాలకి మనం ఏం సమాధానం చెప్తాం? కాబట్టి ఈ ప్లాస్టిక్ వల్ల ఎంత అనర్థం జరుగుతోంది అని మనకు తెలుసు. మనమందరం కూడా విద్యావంతులము అయినా కూడా ఒక ప్లాస్టిక్ బాటిల్ని పక్కకు పెట్టడానికి మనము ఎటువంటి ప్రయత్నం చేస్తున్నాము? ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయము. ఈ మధ్య మా మిత్రుడి యొక్క ఒక శ్రీమతి, ఆమెకి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ యొక్క కారణం ఏమిటి అనేటువంటి ఒక విశ్లేషణ జరిగింది, ఒక అనాలిసిస్ జరిగింది డాక్టర్స్ యొక్క టీము. జరిగినప్పుడు ఆమె ఒక టీచరు ఒక మారుమూల పల్లెల్లో రోజు వెళ్ళేది. ఆమె టీచింగ్ చేస్తూ వచ్చేది ఆ పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో. ప్రతిరోజు కూడా వేడివేడి ఛాయ్ని ఒక ప్లాస్టిక్ కవర్లో తీసుకొచ్చేవాడు. ఆ ప్లాస్టిక్ ఛాయ్లో వచ్చినటువంటి ఛాయ్ని తాగేది ఆమె. వైద్యులు వీళ్ళందరూ కూడా కూర్చొని విశ్లేషణ చేసింది అంటే ఆమె చెప్పిన సమాచారం ప్రకారం ఈ ప్లాస్టిక్ కారణంగానే ఈమెకి క్యాన్సర్ వచ్చింది. ఆమె యొక్క తల్లిదండ్రులకు కానీ తర్వాత తాత ఎవరికి కూడా క్యాన్సర్ లేదు, ఈమెకు మాత్రమే వచ్చింది. ఇంత చిన్న విషయము ఇది, కానీ మనం ప్లాస్టిక్ని పక్కకు పెట్టలేని పరిస్థితి ఈనాడు నెలకొంది. అందరం కూడా సంకల్పం చేసుకొని ప్లాస్టిక్ని వదిలిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మన రాబోయే తరాలకి దిక్కుతోచని పరిస్థితి ఉంది. ప్లాస్టిక్ను వదిలిపెట్టాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అసలే వాడకూడదు. కాబట్టి బట్ట సంచి చేత పట్టుకుని మనం కూరగాయలకు వెళ్దాము, సరుకులకు వెళ్దాము. ఇటువంటి సంకల్పాన్ని ఈనాడు తీసుకుని మనము ప్లాస్టిక్ రహిత, కాలుష్య రహిత వాతావరణంలో మన యొక్క బస్తీని, మన యొక్క దేవాలయాల్ని నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మనము పుట్టినరోజులు జరుపుకుంటాం, పెళ్లి రోజులు జరుపుకుంటాం, విపరీతంగా ఖర్చు పెడుతూ ఉంటాం. కాబట్టి అటు జరిగినప్పుడు ఒక చిన్న మొక్కని మన యొక్క ఇంటి దగ్గర కానీ కాలనీలో ఎక్కడైనా అవకాశం ఉన్నప్పుడు కానీ ఒక చిన్న మొక్కను నాటినట్లయితే అది పెరిగి పెద్దదవుతుంది, మనకు నీడనిస్తుంది, పర్యావరణం కాపాడబడుతుంది. కాబట్టి బొట్టు నీటి చుక్కని రక్షించేటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. వాటర్ హార్వెస్టింగ్ ప్లాంట్స్ మన యొక్క కాలనీలో మన బస్తీలు పెద్దలందరూ కలిసి
ఈ వాటర్ని ఎట్లా మనం హార్వెస్ట్ చేయొచ్చు, ఎట్లా రక్షించుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా రూపొందించుకోవాలి. ఆ విధంగా పర్యావరణం గురించి మనం అందరం ఆలోచించాల్సినటువంటి అవసరం ఈనాడు ఎంతైనా ఉంది. నాలుగవది, మన యొక్క మనము ఈనాడు ఈ యొక్క పర్యావరణంతో పాటు మరొక 2 విషయాలు ఉన్నాయి. సమయాభావం కారణంగా నేను వాటిని ప్రస్తావించలేకపోతున్నాను. కాబట్టి మనమందరం ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకుని తప్పకుండా మనకి పెద్దలు అందించినటువంటి ఈ యొక్క పంచ పరివర్తనని ముందుకు తీసుకువెళ్తూ మంచి సమాజాన్ని, ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని, ఆరోగ్యకరమైన పరిసరాలని శుభ్రం చేసుకుంటూ పౌరుడిగా మన యొక్క ధర్మాలని మనం నిర్వర్తిస్తూ ట్రాఫిక్ సిగ్నల్స్ని క్రాస్ చేయకుండా, ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా మన బాధ్యతల్ని నిర్వహిస్తూ మనము ముందుకు వెళితే ఈ హిందూ సమ్మేళనం ఏదైతే మనం జరుపుకుంటున్నామో దీనికి ఒక సార్థకత ఉంటుంది. అటువంటి ఒక మంచి సంకల్పాన్ని ఈనాడు మనం అందరం తీసుకుని ముందుకు వెళ్తామని ఆశిస్తూ, భారత్ మాతాకి. అందరూ ఆత్మీయంగా పిలిచే డాక్టర్ శిల్పా దీది గారిని మనందరినీ ఆధ్యాత్మిక భావన సంద్రంలో ఓలలాడించడానికి మన ఆశీనులు గమ్మంటున్నాం. शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोस्तुते. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव परस्परदेवो भव. అందరము ఒక 2 నిమిషాలు నామ సంకీర్తన చేద్దామండి. అందరు స్ట్రైట్గా కూర్చోవాలి. నాతో పాటు హరినామ సంకీర్తన చేస్తూ 2 చేతులతో చప్పట్లు కొట్టాలి అందరూ. श्रीराम जय राम जय जय राम. श्रीराम जय राम जय जय राम. श्रीराम जय राम जय जय राम. అందరూ పాడట్లేదండి, అందరూ పాడాలి. ఎవరైతే హిందూలో వాళ్ళు పాడాలి. పక్క దేశం నుంచి వచ్చారంటే నోరు మూసుకోండి, నో ప్రాబ్లం. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. श्रीराम जय राम जय हनुमान. श्रीराम जय राम जय हनुमान. श्रीराम जय राम जय जय राम. श्रीराम जय राम जय जय राम. श्रीराम जय राम जय जय राम. श्रीराम जय राम जय जय राम.
श्रीराम जय राम जय जय राम, श्रीराम जय राम जय जय राम, श्रीराम जय राम जय हनुमान, श्रीराम जय राम जय जय राम, श्रीराम जय राम जय जय राम, श्रीराम जय राम जय जय राम, श्रीराम जय राम जय जय राम। సియావర రామచంద్రకి. అందరికి ఆకలేసిందండి? నేను చెప్పడం మర్చిపోయాను, నాకు ముందే కొంచెం వినిపించదు సరిగ్గా. మీరు ఇంత అంటే ఇంకేం వినిపించట్లేదు. గట్టిగా సియావర రామచంద్రకి, పవన సుత హనుమానకి, ఉమాపతి మహాదేవకి, आर्य सनातन वैदिक हिंदू धर्म की, भारत माता की, गंगा माता की, गौ माता की, सद्गुरुदेव भगवान की। అందరికీ జయ శ్రీరామ్ అండి. అందరికీ జయ శ్రీకృష్ణ. అందరికీ నమః శివాయ. అందరికీ జయ భవానీ. గణపతి మహారాజ్కి. ఎందుకు ఇలా అన్నాను అంటే, ఈరోజు నేను తీసుకున్న విషయము సామాజిక సమరసత. అయితే చూద్దాం అనుకున్నాం, మనం అందరం విడిపోయాం కదా. కొంతమంది గణపయ్య భక్తులు, అమ్మమ్మోయ్ మేము కృష్ణుడు మాట ప్రసక్తే లేదు. కృష్ణుడు భక్తులు ఉంటారు కొంతమంది, బై మిస్టేక్ కూడా నమశివాయ నోరు తెరవము అన్న మన హిందూ సమాజంలో నా ముందున్న వాళ్ళు ఎంతమంది ఎలా విడిపోయారో చూద్దామనేసి 5 నామాలు పలికాను. జయ శ్రీరామ్, జయ జయ శ్రీరామ్. మీ అందరికీ నమస్కారం అండి. నాకు ఇక్కడ పిలిచారు. ప్రతి హిందూ సమ్మేళనంలో కూడా ఒక డిఫరెంట్ టాపిక్స్ అన్నది తీసుకుంటున్నాను. ఇక్కడ సామాజిక సమరసత తీసుకుందాము అని అనుకున్నాను. అది కూడా ఎక్కడికైనా వెళ్ళాక నేను అడుగుతాను అనమాట, అక్కడ ప్రాబ్లమ్స్ ఏంటిది అనేసి, ఏం జరుగుతుంది, థింగ్స్ గోయింగ్ ఆన్ దేర్, అక్కడ వాళ్ళకి ఏం చెప్తే బాగుంటుంది అనేసి ఆలోచిస్తాను అనమాట. సో అలాగా ఇక్కడ వచ్చాక నాకు అనిపించింది ఎందుకు సామాజిక సమరసత చెప్దాము అనేసి. అయితే మనం అందరం హిందూ సమ్మేళనం జరుపుకుంటున్నాము, ఎన్నో చోట్ల జరుపుకుంటున్నారు, అందరం వింటున్నాము. జిహాద్ జరుగుతుంది, కన్వర్జన్ జరుగుతుంది, ఇంట్లో కులం, బయట హిందువులం, మనమందరం బంధువులం, వింటున్నాం, అన్నీ వింటున్నాం. కానీ ఎంతమంది పాటిస్తున్నారు? కొన్ని రోజులు పాటిస్తున్నాం అందరం, కొన్ని రోజుల తర్వాత మర్చిపోతున్నాము. దానికి కారణం ఏంటిది యాక్చువల్లీ అంటే, వీ హ్యావ్ టు గో టు ద రూట్ లెవెల్. బేసికలీ బీయింగ్ ఏ డాక్టర్ అంటే ఐఎమ్ ఏ ఫిజియోథెరపిస్ట్. సో ఎప్పుడు కూడా మాకు ఒక పద్ధతి ఉంటుంది అనమాట డాక్టర్స్కి. ఏంటిది అంటే, ఒక పేషెంట్ వచ్చాక ప్రీ హిస్టరీ, ప్రజెంట్ హిస్టరీ, అంటే ముందేం జరిగింది, ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏంటిది, అండ్ సిమ్టమ్స్ ఏమున్నాయి, ఏమేమి జరుగుతుంది, సిమ్టమ్స్ చూసిన తర్వాత, ఆ వ్యక్తిని చూసిన తర్వాత యాక్చువల్ కాజ్ డయాగ్నోస్ ద మెయిన్ డిసీజ్. అసలు జ్వరం వస్తుంది అంటే జ్వరానికి మాత్ర ఇవ్వడం కాదు, ఫ్రీక్వెంట్గా జ్వరం వస్తుంది, దాని కింద ఉన్న మూల కారణం ఏమిటి, ఇట్ ఈస్ ద టైఫాయిడ్, ఇట్ ఈస్ ద మలేరియా, ఆర్ ఇట్ ఈస్ అండర్లయింగ్ సమ్ ఇన్ఫెక్షన్, ఏంటిది అసలు అన్నది మనం ఎప్పుడు చూడాలి. ఐ హ్యావ్ బీన్ టు క్వైట్ ప్రెస్ మీట్స్ అనమాట ఇన్ హైదరాబాద్. ప్రెస్ మీట్కి పిలుస్తారు, బయట సమ్మేళనం అంటారు, ఒక సభలు అంటారు. సో దిస్ ఇస్ ఆల్ గోయింగ్ ఆన్ సిన్స్ ఒక ఇయర్ నుంచి వెళ్తున్నాను. అందరూ మాట్లాడతారు, మనం అందరం ఇదే మాట్లాడతాం, ఇది జరుగుతుంది, అందరికీ తెలుసు జరుగుతుంది. బట్ ద థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ సొల్యూషన్. మనం ఏం చెయ్యాలి, సో ఆ చెయ్యాలి దగ్గరికి తీసుకెళ్ళే నా ప్రయత్నం. దానికి ముందు నేను ఒక ప్రాబ్లం చెప్పాలనుకుంటున్నాను. ఏంటిది అంటే, సామాజిక సమరసత ఉండాలి అని మనకు చెప్తున్నారు. సో సామాజిక సమరసత మనకు ఉండడం లేదు. ఎందుకు ఉండడం లేదు, ఎలా ఉండడం లేదు? ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్ ద ప్రాబ్లం. ఎక్కడ ఉండడం లేదు అంటే, ఎన్నో సంవత్సరాలుగా మనం అందరికీ తెలుసు, మనం అందరం హిందువులం, కానీ సమ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఇన్వేజన్ మన భారతదేశం మీద, డచ్, పోర్చుగీస్,
ఆర్ ముఘల్స్ కానివ్వండి, బ్రిటిషర్స్ అందరూ ఆక్రమణ చేయడం వల్ల భారతదేశము తన ఇతిహాసాన్ని, తన స్వంత పరిచయాన్ని మరచిపోయి మనం ఎవరము అంటే మనకు ఏదైతే స్కూల్లో నేర్పించబడ్డారో, మన కాలేజ్లో నేర్పించబడ్డారో దాని పరంగా నేను కూడా చిన్నప్పుడు ఒక సెక్యులర్గా ఉండేదాన్ని. అంటే ఇప్పుడు ఉంటాటువంటి సెక్యులర్ ఆ టైప్ అనమాట. అందరం ఒకటే, చంద్రుడు, సిలువ అండ్ ఓం అందరం ఒకటే అన్న భావనతోనే ఉండేదాన్ని. ఐ హ్యాడ్ మోర్ ఆఫ్ నాన్ హిందూ ఫ్రెండ్స్. అందరితో బాగుండాలి, అలాగే పెరిగాను నేను, అందరినీ ప్రేమించాను, అందరం ఒకటే అనుకున్నాను. బట్ జీవితం ఎప్పుడు సమానంగా ఉండదుగా. పెద్దగా అయిన తర్వాత కొన్ని అనుభూతులు నాకు నా ఒక ఏమంటారు నా దృష్టికోణాన్ని మార్చేసింది. మనము అందరము ఒక్కటే అని చెప్పుకుంటున్నాం కానీ ఎక్కడ కూడా సమైక్యత కనిపించడం లేదే. అసలు నాకు ఎక్కడ కనిపించలేదు. నేను ప్రవచనాలు చెప్పడం ప్రారంభించిన తర్వాత చిన్న చిన్న గ్రామాల్లోకి వెళ్ళేదాన్ని ప్రవచనాలు చెప్పేయడానికి. ఆర్ ఎక్కడన్నా వెళ్ళిన తర్వాత మీరు ఎవరండి అని అడుగుతారు. ఎవరు మీరు? ఒక బ్రాహ్మణ అమ్మాయిని అని తెలియంగానే ఇంకా ఓకే బ్రాహ్మణ అమ్మాయి వచ్చింది అంటే నేను కొన్ని ఇన్సిడెంట్స్ మీకు చెప్తాను. చిన్న చిన్న పల్లెటూర్లలో ప్రవచనాలకి ఎవరు వెళ్ళరండి, అసలు చాలామంది వెళ్ళరు. నేను వెళ్ళేదాన్ని, చిన్న చిన్న గుడిసెల్లో కూడా ఉండి వాళ్ళకి వెళ్ళాలి, వాళ్ళకు చెప్పాలి అని ప్రయత్నిస్తే మాకు నార్త్ ఇండియాలో ఎలా పద్ధతి ఉంటుందంటే సప్తాహం అవుతుంది, 7 days భాగవతం, రామాయణం, శివపురాణం అయిన తర్వాత లాస్ట్ డే ఒక కీర్తన అనేది ఉంటుంది, ఒక మనిషిది, ఒక వ్యక్తిది. అయితే సప్తాహం బ్రాహ్మణ్ చేశాడు అంటే ఇది మన కులస్తుడు చేయాలి అని 2 బ్రాహ్మణ్స్ ఉంటే క్యాన్సిల్ చేసి మరి వేరే వాళ్ళది పెట్టడం జరిగింది. కొన్ని ప్లేసెస్లో వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఒక అలవాటు, బ్రాహ్మణ్స్ అంటే ఇంట్లో వండుకొని తినడం ఇలా పద్ధతిగా ఉండేది. కానీ మనం అందరం ఒకటే కదా, అందరికీ మనం ఒకటే నేర్పించాలి. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు నాన్ వెజ్ తినని ఎవరన్నా పర్వాలేదండి, ఏ కులమైనా పర్వాలేదు, నాకు 2 things కావాలి, క్లెన్లీనెస్ అండ్ వాళ్ళ ఇంట్లో గుడ్డు కూడా వండరు, అలాంటి ఇంట్లో ఎవరున్నా పర్వాలేదు నేను ఉంటాను అంటే మన వాళ్ళే మనకు ఏమంటారు డీఫేమింగ్ స్టార్ట్ చేశారు, నా గురించి చెడుగా మాట్లాడడం. ఎక్కడ పడితే అక్కడ తింటారు, ఆ కులం వాళ్ళ ఇంట్లో తినింది, ఈ కులం వాళ్ళ ఇంట్లో తినింది. సో నాకు యాక్చువల్లీ ప్రాబ్లం అర్థం కాలేదు. ఒకవైపు అందరం ఒకటే అంటున్నాం, ఒకవైపు చూస్తే మనం మన వల్లనే పేరు పెట్టుకుంటున్నాం. అంటే ఎక్కడో ఏమంటారు కులం అన్నది ఇంకా ఉందండి, చాలా ఉంది. సాధారణ మనుషుల్లో ఉన్నా బాగుంటుంది కానీ గురు స్థానంలో వచ్చిన తర్వాత గురువులకు కూడా కులం చూసే ఎప్పుడైతే నేను బయట చూశానో నాకు చాలా షాకింగ్గా అనిపించింది. లైక్ ఇన్ మహారాష్ట్ర భక్త తుకారాం, నామదేవ్ మహారాజ్, సంత్ జనాబాయి, గోరా కుమ్హార్, సావుతామాళి ఇలా చాలా డివోటీస్ ఉన్నారు. సో నేను అదే ప్రాంతం కాదు, అన్ని చోట్ల కూడా చూశాను. ఈ వ్యక్తి మా కులానికి చెందే స్వామి కాబట్టి ఆయన మా స్వామి, ఈ స్వామీజీ మా కులానికి చెందుతాడు కాబట్టి ఈ స్వామి మా స్వామీజీ. అంటే దేవుడిని మనము నార్త్ సౌత్ చేసేసాము, ఈస్ట్ వెస్ట్ అయిపోయింది. ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు నార్త్ సౌత్, ఆర్యన్స్, ద్రవిడియన్స్ ఇలా విభజన. భాషల్లో మనమందరం మేము ఈ భాష వాళ్ళమండి, లేదా మా మహారాష్ట్రియన్స్ అండి, మేము ఒడిస్సా వాళ్ళమండి, మేము తెలుగు వాళ్ళమండి ఇలాగా. సరే తెలుగు ప్రాంతంలో వచ్చాక ఇక్కడ ఆంధ్ర సెపరేట్ అయిన తర్వాతే కాదు, ముందు కూడా ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. ఆంధ్ర వాళ్ళమండి, తెలంగాణ వాళ్ళం కాదు, మేము ఆంధ్ర వాళ్ళం అంట. మేము ఆంధ్ర వాళ్ళం, తెలంగాణ వాళ్ళం కాదంట. సో ఎంత చెప్పిన తర్వాత కూడా మీరెవరు అని కనుక ఒక క్వశ్చన్ వేస్తే, ప్రతి మనిషికండి ఎవరు మీరు అని క్వశ్చన్ వేస్తే, ఇన్ మై లైఫ్ టైం నాకు దొరికిన ఆన్సర్ ఏంటిది అంటే వాళ్ళ కులం పేరు చెప్పుకుంటున్నాం. మనం ఏం చెప్పుకుంటున్నాము? కులం పేరు చెప్పుకుంటున్నాం. ఓకే ఫైన్, మేబీ ఉండొచ్చేమో అనుకున్నాను. బట్ వెన్ ఐ స్టార్టెడ్ రీడింగ్ పురాణాస్, నేను ఎప్పుడైతే పురాణాలు చదవడం ప్రారంభించానో అప్పుడు పురాణాల్లో ఎక్కడ కూడా నాకు భాగవతం, రామాయణం, శివపురాణం, మహాభారతం ఈ చదివిన కొన్ని గ్రంథాలు, బ్రహ్మవైవర్త సంహిత, గర్గ సంహిత ఇవి చదివాను నేను. చదివిన కొన్ని గ్రంథాల్లో నాకు ఎక్కడ కూడా కులం అన్నది అసలు కనిపించలేదు. ఉందేమో అని అనుకునేదాన్ని, నాకు ఎక్కడ కూడా అసలు కులము అని కనిపించలేదు నాకు. మరి కుల వ్యవస్థ ఇక్కడి నుంచి వస్తుంది. ఇందుకు మనుషులు ఒకరినొకరు ఇంత హేట్రేట్ చేసుకుంటున్నారు. చిచిచి మనోళ్ళు కాదు, చిచి ఇది ఒక డైలీలో నేను ఎన్నో విషయాలు చూసి నాకు అసలు ఏంటిది అనిపించేది. పురాణాలు చదివిన తర్వాత అర్థమైంది అసలు మన భారతీయ సనాతన ధర్మంలో కులాలు ఎక్కడ కూడా లేవండి, ఎక్కడ కూడా లేవు. ఐ ఛాలెంజ్ ఎవరన్నా నాకు ఒక్క మాట పురాణంలో ఉంది అని చూపిస్తే నేను ప్రవచనం మానేస్తానండి. ఐ ఛాలెంజ్ ఆన్ ద స్టేజ్.
మన దగ్గర వర్ణాలు ఉన్నాయి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. దాంట్లో కూడా చెప్తాను, ఇప్పుడు దాన్ని నేను ఎక్స్ట్రా చేయను, బట్ ఐ కెన్ ఈవెన్ డిబేట్ ఆన్ దిస్ టాపిక్. దట్ ఎవరన్నా శూద్రులు నీచులు, బ్రాహ్మణులు గొప్పవాళ్ళు, వైశ్యులు తక్కువ వాళ్ళు, క్షత్రియులు గొప్పవాళ్ళు, ఇలా ఎక్కడన్నా చూపించాలి నాకు. దిస్ ఈజ్ అ సిస్టమ్ మేడ్ టు హ్యావ్ అ గుడ్ సొసైటీ. ఒక సొసైటీని డివైడ్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఒక ట్రస్ట్ ఉందనుకోండి, మనది, ఈయన ట్రస్టీ అండి, ఈయన ఇదండి ఇదండి చెప్పుకుంటాం. మన ఇంట్లో కూడా అమ్మ, నాన్న, తాతయ్య, పిల్లలు. సమాజంలో మనం పొలిటికల్గా చూస్తే ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, ఎంపీస్, ఎమ్మెల్యే, ఇలా ఉంటుంది. ఎందుకు అంటే అది సామాజిక వ్యవస్థ కోసం చేసుకునే ఒక పద్ధతి, ఇలా ఉండాలి. అలా ఉండడం వల్ల మనము కొన్ని కార్యాలు చేయగలుగుతాం. ఇప్పుడు దీని గురించి ఎప్పుడన్నా స్పెషల్గా చెప్తే నేను దాదాపు 2-3-4 గంటలు దాని మీద మీకు ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఆన్ దట్. సో వర్ణాలు ఉన్నాయి మన దగ్గర, దాంట్లో కూడా విభజన అన్నది లేదండి. ఒకరు నీచులు గొప్పవాళ్ళు అన్నది లేదు. బట్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, ఒక్క మాట మాత్రం చెప్తాను. మనం అందరం ఒకటే అని చాలామంది చెప్తుంటారు కదా, మనం అందరం ఒకటి కాదు. కొంచెం మీకు డిఫరెంట్ అనిపించచ్చు, మనం అందరం ఒకటి కాదు. మనిషిలో భేదాలు ఉంటాయండి. ఆడ మగ, ఆడ వేరే, మగ వేరే. ఆడవాళ్ళు వేరే ఉండండి, మగవాళ్ళు వేరే. ఎప్పుడు కూడా ఆడ మగ ఎప్పుడు ఒకటి కాలేరండి. కానీ మగవాళ్ళకు ఉన్న ఇంపార్టెన్స్ మన శాస్త్రాల్లో వాళ్ళకి ఇచ్చారు, ఆడవాళ్లకు మగవాళ్ళ కన్నా గొప్ప స్థానం ఇచ్చారు. అంతైతే నేను మన వైదిక శాస్త్రం పరంగా నేను ఖచ్చితంగా మీకు చెప్పగలుగుతాను. అందరం వేరే. మరి ఒకటి అంటున్నాం, దానికి మీనింగ్ ఏంటిది అంటే ఐక్యత భావనలో కావాలండి. అందరికీ మంచి జరగాలి. వసుధైవ కుటుంబకం సర్వే జనా సుఖినో భవంతు. ఇక్కడ చూడండి, మమ కులః సుఖినో భవంతు ఎక్కడా అనలేదు, మమ దేశస్థః సుఖినో భవంతు ఎక్కడా అనలేదు. సర్వే జనాః సుఖినో భవంతు. మీరు కనుక పూజల్లో, యజ్ఞాల్లో మీరు కూర్చొని చూస్తే మీకు అర్థమవుతుందండి. మంత్రాల్లో పశువులు, కీటకాలు, ప్రాణులు, ప్రకృతి, చెట్లు, మనుషులు అందరూ సుఖంగా ఉండాలి అని యజ్ఞాల్లో మంత్రాలు ఉంటాయి. మీరు కూర్చుంటే మీకు అర్థమవుతుంది. అంటే అందరి గురించి ఆలోచించేది మన సనాతన వైదిక ధర్మం. అందరం వేరే, మరి అందరం ఒకటేలాగా అవుతామంటే అందరం వేరే అయినప్పటికీ కూడా అందరికీ సమభావము, అందరికీ మంచి జరగాలి అన్న కోరికే మన సనాతన ధర్మం మనకు నేర్పిస్తుంది. అంటే ఒక దొంగవాడు అనుకోండి, వాడికి పనిష్మెంట్ ఇవ్వాలి అని మన ధర్మం చెప్తుంది. ప్లీజ్ అండర్స్టాండ్ ఈ పాయింట్స్. మేబీ ఐ కెనాట్, నేను ఎక్కువగా నేను ఏమంటారు ఎగ్జాజరేట్ చేసి చెప్పలేను మీకు ఇప్పుడు, సమయాభావం, ఎందుకంటే నా టాపిక్ వేరే. కానీ ఒక మాట చెప్తాను, అందరం వేరే కానీ అందరికీ మంచి జరగాలి అని కోరుకునేది సనాతన ధర్మం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే నా ముందు ఒక క్వశ్చన్ వచ్చింది. ఎగ్జాంపుల్ మనం చూసాం, సాయి పల్లవి మహాతల్లి ఒక క్వశ్చన్ వేసింది. వాళ్ళు యుద్ధం చేస్తారు, మీరు యుద్ధం చేస్తారు, మరి అది టెర్రరే ఇది టెర్రరే కదా అని అన్నారు. అప్పుడు మన సెక్యులర్ బంధువులకు, కమ్యూనిస్టులకు నిజం అనిపిస్తుంది, అంతే కదా, వాళ్ళు టెర్రర్ చేస్తున్నారు, మీరు పోరాడుతున్నారు, యుద్ధం అనేసి ఏంటిది ఇది అని అన్నప్పుడు మనకు ఒక క్లారిటీ ఉండాలి. ఎందుకు వాళ్ళు చేసే యుద్ధం, మనం చేసే యుద్ధంలో తేడా ఏంటిది అంటే, వాళ్ళు చేసే యుద్ధం ఏదైతే ఉందో అది స్త్రీలను పాడు చేస్తే నీకు భగవద్ధామం దొరుకుతుంది వాళ్ళ మాటల్లో, లేదు అంటే ల్యాండ్ జిహాద్ చేస్తే నీకు దేవుడు దొరుకుతాడు వాళ్ళ మాటల్లో. అదే మన ధర్మం చూసామనుకోండి, నువ్వు ఎవరినన్నా మోసం చేసావు అంటే నీకు దేవుడు ఎప్పటికీ దొరకడు. నువ్వు ఒక స్త్రీని కుదృష్టితో చూసావు అంటే నీకు ఎప్పుడు మంచి జరగదు. సో దెర్ ఇస్ డిఫరెన్స్, అర్థం చేసుకోండి. ఇప్పుడే నేను మీకు చెప్పాను కదా, అందరం ఒకటి కాదు, అందరం ఒకటి కాదు. అది మనం సెక్యులర్ వాళ్ళకి చెప్పగలగాలి. అందరూ ఒకటే అన్న వాళ్ళకి అర్థం అవ్వాలి. దట్ దేర్ మెంటాలిటీ, అవర్ మెంటాలిటీ ఇస్ డిఫరెంట్. వాళ్ళ థాట్ ప్రాసెస్, మన థాట్ ప్రాసెస్ ఇస్ డిఫరెంట్. మన పెంపకం, వాళ్ళ పెంపకం డిఫరెంట్. మన దగ్గర చిన్న పిల్లలకి కూడా పెద్దవాళ్ళకి నమస్కారం చెయ్యని చెప్తాం మనము. మన దగ్గర పుట్టకు, చెట్టుకు, నీటికి, అందరికీ కూడా అమ్మ అనే మాటతో మనం నేర్పిస్తాం. అక్కడ వాళ్ళకి అలా లేదు. కాబట్టి అందరం వేరే కానీ అందరికీ మంచి జరగాలి అని కోరేది కేవలం సనాతన ధర్మం. మరి మంచి ఎలా జరుగుతుంది అంటే మంచి వాళ్లకు మంచి జరగాలి, అవార్డు ఇవ్వాలి. ఓకే, ఎవరైతే చెడు ఉంటాడో వాడికి పనిష్మెంట్ ఇవ్వాలి. దట్ ఈస్ వాట్ ఈస్ మహాభారత్. ఒకటే పరివారంలో, కురు వంశంలో పుట్టిన పాండవులు, కౌరవులు, యాక్చువల్లీ అందరూ కౌరవులే. ఆ యుద్ధం జరిగేటప్పుడు ఒక మాట అంటాడు కృష్ణుడు. కర్ణుడు వచ్చి నన్ను చంపకు అంటే నీకు, కృష్ణుడు అంటాడు అనమాట, నువ్వు అభిమన్యుడు చంపేటప్పుడు నీకు ధర్మం గుర్తు రాలేదా? నువ్వు చేసే చెడు పనులు నీకు అప్పుడు ధర్మం గుర్తు రాలేదా? ద్రౌపది వస్త్రహరణ చేయమన్నప్పుడు నీకు ధర్మం గుర్తు రాలేదా?
సో ధర్మం ఆచరించే వాడితో ధర్మం ఆచరిస్తాము, అధర్మం ఆచరించే వాడితో అధర్మమే ఆచరిస్తాము అని చెప్పేదే మన ఆర్య సనాతన ధర్మం. సో థిన్ లైన్ ఉంటుంది, కానీ మనం అర్థం చేసుకోవాలి. ఎస్, మనం అందరం ఒకటి కాదు, కానీ భారతీయ సనాతన వైదిక ధర్మంలో ఉన్న వాళ్ళు మాత్రమే అందరం మంచిగా ఉండాలి అని కోరుకునేది మన వైదిక ధర్మం. ఎంతోమంది భక్తులు మనకు అన్నీ ఇదే చెప్పారు. మీరు చూడండి, వైదికంలో కూడా నేను చెప్పాను, వసుధైవ కుటుంబకం సర్వే జనా సుఖినో భవంతు. ఇది చెప్పిన మన ధర్మంలో ఈ విభజన ఎక్కడి నుంచి కలిగింది అంటే, ఈ ఆక్రమణలు ఎప్పుడైతే జరిగాయో మన హిస్టరీ వాజ్ ఎరేజ్డ్. అప్పుడు మనము మన చరిత్ర మర్చిపోయాము, అసలు మనం ఎవరము అన్నది మనం మర్చిపోయాము. ఎన్నో సంవత్సరాల కొద్దీ మనం వేరే వాళ్ళ పరిపాలన ఉండడం వల్ల మనం ఎవరము అన్నది మనం మర్చిపోయాము. ఉదాహరణకు మీకు చెప్తాను, పిల్లి మధ్య ఒక ఏమంటారంటే టైగర్, ఆ వ్యాఘ్రాన్ని తీసుకొచ్చి పెంచారంట పిల్లితో పాటు. ఆ పిల్లికి పాలు తాగిస్తూ దీన్ని కూడా పాలు తాగిపించేవారంట. అందరితో పాటు ఇది పాలు తాగుతుంది, దాని కళ్ళు దాన్ని చూడండి మీరు సమానంగా ఉంటాయి అన్నమాట చూడ్డానికి. అదేమనుకుంటుందంటే మ్యావ్ అంటే, నేను కూడా పిల్లిని ఏమని మ్యావ్ అనేది, యాక్చువల్గా ఏమనాలి అనాలి. సో దట్ ఈస్ టైగర్, ఇది పిల్లి, ఇది పాలు తాగుతుంది, ఇది ఆక్రమణ చేస్తుంది. కానీ వాళ్ళతో ఉండి అది నేను పిల్లిని కాదు, నేను వ్యాఘ్రాన్ని అని మర్చిపోయి కొంతకాలం అయిన తర్వాత ఒక్కసారి తను చూసిందంట, నాలాంటి ఉన్నవాడు ఒక మనిషిని ఆక్రమించి రక్తం తాగడం తను చూసిన తర్వాత ది అండర్స్టూడ్, అదేంటిది నాలాగా ఇంకో వ్యక్తి ఉన్నారు, వీళ్ళు నేను తేడా, ఓకే వీఆర్ డిఫరెంట్, నేను వేరే అని అప్పుడు తన గురించి తను తెలుసుకున్న తర్వాత తను ఆక్రమణ చేయడం, తనకు నచ్చిన ఫుడ్ యాక్చువల్లీ తను ఏం తినాలి అన్నది తను తెలుసుకుంది. అలాగా మనం కూడా కొంతమంది సెక్యులర్తో, కమ్యూనిస్టుతో, ఇట్లాంటి మన ఫేక్ ఎడ్యుకేషన్ సిస్టంతో ఉంది మనం అందరం ఒకటే అని మన గురించి మనం మర్చిపోయాము. అది ఎంత చెదలుగా మారింది అంటే, మన ఇంట్లో ఉంటాయి కదండి, చెదలు వచ్చాయంటే లోపల నుంచి తినేస్తే బయట కనిపించవు అవి. అలాగా మన సమాజం అంతా కూడా మనం విభజనగా మనమే చేసుకుంటున్నాం. ఎలాగా అంటే చెప్పాను కదా, ఇప్పుడు భాష, ప్రాంతము, నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్ ఎంత దారుణంగా అయిపోయింది అంటే చాలా దారుణంగా ఉందన్నమాట. ఇప్పుడు రీసెంట్గా జరిగిన మనం గనక చూస్తే, అందరూ దేవతల్ని మనం పూజించాలి అంటే ఒక స్వామీజీ అంటారు, విష్ణుమూర్తియే భగవంతుడు, మీరు శివుడిని పూజించవద్దు. కొంతమంది ఉంటారు, అదేంటిది మనం విష్ణుమూర్తిని పూజిస్తాం కదా, శివుడిని తీసేసేయండి ఇంట్లో, అబ్బోబోబో అపచారం తీసేసేయండి అంటారు. ఈ సాంప్రదాయాలు, విభేదాలు ఏదైతే వచ్చాయో, మీరు ఆచార్యులను చూడండి, ఎప్పుడు కూడా రామానుజాచార్య, శంకరాచార్య, వీళ్ళందరూ కూడా ఒకరి గురించి ఒకరు ఎక్కడన్నా చెడు మాట్లాడడం, ఒక్క వాక్యం నాకు చూపించండి, ఒక్క వాక్యం ఎక్కడ లేదు. గురువులు వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడరు, కానీ శిష్యులు మాత్రం వాళ్ళు గొడవ పడుతూ ఉంటారు. మా గురువే గొప్ప, అందరికన్నా మా గురువు పేరే గొప్పది, మీరు వేరే వాళ్ళ గురించి మాట్లాడకూడదు, శివస్మరణ చేయకూడదు, హరిస్మరణే చేయాలి. కొంతమంది హరిస్మరణే చేయాలి, శివస్మరణ చేయకూడదు, వినాయకుడిని పూజించకూడదు, కొంతమంది అమ్మవారిని పూజించకూడదు. ఇవన్నీ విభేదాలు రావడం వల్ల ఎంత పరంగా మారింది అంటే, వీళ్ళు ఆ దేవతను పూజిస్తారు అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళడం కూడా మానేస్తారు. ఒక దేవాలయానికి వెళ్ళిన తర్వాత, దేవాలయానికి వెళ్ళి నేను కృష్ణుడి గురించి కొంచెం పాడతాను అంటే, ఇది శివాలయం అండి, ఇక్కడ మీరు పాడడానికి రాదు అంటారు. ఎందుకు ఇవి జరిగాయి, అసలు ఎక్కడి నుంచి వచ్చాయి, నాకు అసలు అర్థం కావట్లేదు. నేను అందుకోసం ఛాలెంజింగ్ అడుగుతానండి, నాకు ఒక 5 సంవత్సరాలు ఇవ్వండి మీరు, 5 years. నేను మీకు భాగవతం, శివపురాణం, రామాయణం ఎందుకు 5 years అడుగుతున్నాను అంటే, మనకు టైం ఉండదు కదా, కష్టపడి ప్రవచనం వినండి అంటే గంటన్నర చాలు దీది అంటారు. సో నేనేమంటానంటే, సంవత్సరంలో 7 రోజులు ఇవ్వండి, సంవత్సరంలో 7 రోజులు మాత్రమే. ఒకసారి భాగవతం, ఒకసారి రామాయణం, ఒకసారి శివపురాణం, దేవి భాగవతం, గణపతి పురాణం, మహాభారతం, ఇది వినండి. ఐఎమ్ ఛాలెంజింగ్లీ టెల్లింగ్ యూ, ఐ విల్ గెట్ బ్యాక్ యువర్ హిందూ ఐడెంటిటీ టు యూ. 5 years, 70 साल का भी जो हजारों सालों से जो हमारा अस्तित्व मिटाया गया, मुझे 5 साल आप दीजिए, 5 years गिव मी, ఐ విల్ గివ్ యూ దట్ హిందూ ఐడెంటిటీ. ఎందుకు అసలు ఎవరం? పురాణాలు చదివిన తర్వాత నాకు తెలిసిందండి, అరే ఇంత గొప్ప విషయాలు మన పురాణాల్లో చెప్పారే, దాన్ని ఖండించి, దాన్ని విభజించి, దాన్ని కట్ చేసి ఎలా పడితే వాడు ఇప్పుడు ఎందుకు అలా చెప్తున్నారు అంటే, గూగుల్ గురువు అయిపోయింది ఇప్పుడు. మనిషికి ఒక సనాతన ధర్మ, ఒక అథెంటిక్ గురువు వద్దనమాట.
ఇప్పుడు ఏమైనా కావాలి అంటే గూగుల్, వాట్ ఈజ్ గణేష, వాట్ ఈజ్ గూగుల్ని అడుగుతున్నారు. ఒక గురువుకి ఒక గూగుల్కి దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇప్పటికీ చెప్తాను, గూగుల్లో అడ్రస్ పెట్టామంటే అది ఇప్పుడు ఒక్కొక్కసారి మనకు రాంగ్ డిస్టెన్స్ తీసుకెళ్ళిపోతుంది. బట్ ఒక గురువు దగ్గర వెళ్ళారు, అథెంటిక్ గురువు దగ్గర అంటే ఎప్పుడు కూడా మన జీవితం నాశనం కాదు, మంచి జరుగుతుంది. కాబట్టి మనం గురువుల దగ్గరికి వెళ్ళాలి. ఒక స్కూల్ నేర్చుకోవాలి అంటే మనం స్కూల్కి వెళ్తామండి, స్కూల్ మంచిగా ఉందా, టీచర్ మంచిగా ఉన్నారు, ఇవన్నీ తెలుసుకుంటారు. అలాంటిది నేను అడుగుతున్నది కరెక్ట్ ఇన్ఫర్మేషనా కాదా అని హౌ విల్ యూ ఈవెన్ అండర్స్టాండ్? దాంట్లో ఏది ఫీడ్ చేస్తారో అది గూగుల్ నుంచి మీరు నేర్చుకుంటున్నారు. కాబట్టి ఈ విభజన అంత సాంప్రదాయవాదం ఏదైతే ఉందో, ఆ దేవుడు, ఈ దేవుడు, ఈ కులము, ఆ కులము, ఈ మతము, ఈ భాష, దీనివల్ల అది ఎంతగా పెరిగింది అంటే తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర వాళ్ళు చూస్తే విపరీతమైన కోపం, ఇట్లుంటారు. ఎన్నో కథలు మన శాస్త్రాల్లో ఉన్నాయి. మన భగవద్గీతనే చూడండి, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ శ్వపాకేచ పండితా సమదర్శిన. దట్ ఈస్ వాట్ భగవద్గీత సేస్. అందరిలో ఒక్క దేవుడిని చూడడము ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటావో అదే నిజమైన విద్య, అలాంటి వాడే నిజమైన పండితుడు అని చెప్పుకుంటున్నాం. బట్ వాట్ ఈజ్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్? ఇప్పుడు మనం ఏం చదువుకుంటున్నాము అంటే పిహెచ్డి అయిపోయింది, ఎంబీఏ అయిపోయింది, డాక్టర్ అయిపోయింది, ఐఏఎస్ అయ్యాము అంటే మేము గొప్పవాళ్ళం అనుకుంటున్నాం. బట్ ఆ విద్యలు అన్నీ మనకేం నేర్పిస్తున్నాయి? ఆ విద్యలు కేవలం డబ్బు సంపాదన మాత్రమే మనకు నేర్పిస్తున్నాయి, మనకు మనుష్యత్వం నుంచి దూరం తీసుకెళ్ళిపోతున్నాయి. ఎందుకు అంటే ఒక కిడ్నీ స్కామ్ చేసే డాక్టర్ హీజ్ ఇంటెలిజెంట్ పర్సన్. ఎస్, హీజ్ ఇంటెలిజెంట్ పర్సన్. ఒక డిగ్రీ తీసుకున్నాడు, 25-20 years సాధించాడు, మంచి డాక్టర్ అయ్యాడు. కానీ ఆ స్కూల్లో, ఆ కాలేజ్లో ఎప్పుడు కూడా నువ్వు మనిషిగా ప్రవర్తించాలి అన్న బోధ ఎప్పుడు కూడా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకి ఇవ్వలేదండి. అందుకోసము ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి బయటపడే పిల్లలందరూ కూడా ఎలా మారుతున్నారు అంటే చాలా దారుణంగా అనిపించిందండి. జస్ట్ 2-3 days బ్యాక్ ఒక న్యూస్ పేపర్లో న్యూస్ వచ్చింది. ఒక తల్లి తన ప్రియుడు కోసం తన చిన్న పిల్లవాడిని చంపేసింది. 2 cases ఇన్ సేమ్ డే. మాతృదేవోభవ అన్న సమాజంలో ఎలా జరుగుతుంది ఇది? ఎందుకు జరుగుతుంది? కొంతమంది తల్లులు అడుగుతారు, అమ్మా మీరు భగవద్గీత నేర్పించాలి పిల్లలకి, స్కూల్లో వెళ్ళాలండి, మనం స్కూల్లో నేర్పిద్దాము అంటే నో మేడం, వి డోంట్ అలౌ, మేము అలౌ చెయ్యము. ఐ వెంట్ టు స్కూల్స్, మెనీ స్కూల్స్ ఐ వెంట్. నేను వచ్చి చెప్తానండి భగవద్గీత, వాళ్ళకి వాల్యూ ఎడ్యుకేషన్ ఇద్దాం, మనము మోటివేషన్ ఇద్దాం పిల్లలకి అంటే నో మేడం, వి డోంట్ సపోర్ట్ దట్. ఎందుకు అంటే స్కూల్లో అందరు రిలీజియన్ పిల్లలు ఉంటారు. బట్ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్, మన భారతదేశంలో ఎన్నో స్కూల్స్లలో తెలియకుండా బైబిల్ నేర్పించి చిన్న ఎంతోమంది పిల్లల్ని కన్వర్ట్ చేసింది ఇదే స్కూల్లో. నేను ఒక మాట చెప్తానండి, మంచి పని కోసం దొంగతనం చేయడం కూడా తప్పు కాదు. ఆన్ కెమెరా ఐమ్ టెల్లింగ్ యూ, మంచి దొంగతనం, దట్ రిజల్ట్ విల్ బి ష్యూర్లీ వెరీ గుడ్. వాళ్ళు దొంగతనంగా నేర్పిస్తుంటే మన గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడం లేదనుకోండి, ఫోర్సెబ్లీ నేర్పిద్దాం మన పిల్లలకి. ఈ స్కూల్లో భగవద్గీత నేర్పిస్తేనే మా పిల్లలకి మేము పంపిస్తాము అని మనం ఎందుకు డిమాండ్ చేయలేము చెప్పండి? ఒక్క మాట చెప్పండి నాకు. హిందువులము అని జెండాలెత్తి తిరిగితే కాదండి. ఈ చిన్న మార్పులు మన ఇంట్లో మనం తీసుకురావాలి, మన ఎడ్యుకేషన్ సిస్టంలో మనం తీసుకురావాలి. ప్రతిదీ కూడా ప్రధాని చేయడం లేదు, సీఎం చేయడం లేదు, వేరే వాళ్ళ మీద వేసేస్తే కాదు. వాట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ? మనం పబ్లిక్ అండి. దిస్ గవర్నమెంట్ ఈజ్ రూల్డ్, ఈజ్ డెమోక్రటిక్ కంట్రీ ఇది. దిస్ ఈజ్ గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. దిస్ ఈజ్ వాట్ సోషల్ థాట్. సో ఇప్పటికీ మనం మార్చగలుగుతాము. అది గవర్నమెంట్ ఎప్పుడు మారుస్తుందో, వాళ్ళ గొడవలు ఎప్పుడు తగ్గుతాయో మనకు తెలీదు. కానీ మన పిల్లల భవిష్యత్తు మాత్రం అది పోతుంది. ఒక్కసారి మన పిల్లలు మన చేతిలోంచి వెళ్ళిపోయారనుకోండి, మనం ఏమీ చేయలేము. కాబట్టి ఈ మాట ఫస్ట్ పేరెంట్స్కి అర్థం అవ్వాలి. దట్ భగవద్గీత మా పిల్లలకి నేర్పించాలి, చిన్నప్పటి నుంచి నేర్పించాలి. ఏమవుతుంది, చాలామంది పేరెంట్స్కి ఒక భయం ఏముంటుందంటే, మా పిల్లలకి మీరు భగవద్గీత నేర్పిస్తే వాళ్ళు సన్యాసిగా మారిపోతారు కదా, ఇదే భయం చాలామంది. నాకు తెలుసు. నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి, మీరు ఇన్ని ప్రవచనాలు వింటారు కదా, మీరు సన్యాసి అయ్యారా? బై మిస్టేక్ కూడా అవ్వలేదు డిడి అంటారు. మరి మీరు అవ్వకుంటే మీ పిల్లలు ఎందుకు అవుతారు? సెకండ్ థింగ్, భగవద్గీత విన్న అర్జునుడు భగవద్గీత ఎప్పుడు చెప్పారు మీకు తెలుసు, మీ జనరేషన్కి తెలుసు. యుద్ధం చేయాలి అంటే కృష్ణ నాకు నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ, నాకేమీ వద్దు కృష్ణ, నేను యుద్ధం చేయలేను, ఐ మీన్ డిప్రెషన్, ఐ మీన్ యాంగ్జైటీ, చేతులు షివర్ అవుతున్నాయి, నేను ఎగ్జామ్ రాయలేను అన్న ఒక పరిస్థితిలో ఉన్న స్టూడెంట్కి కృష్ణుడు చెప్పిన మాటలు
దట్ ఈస్ వాట్ ఈస్ భగవద్గీత. నేను భయపడుతున్నాను నాన్న, నేను ఫేస్ చేయలేను, నాకు లైఫ్లో ఈ ప్రాబ్లం ఉంది, ఐ కాంట్ డూ ఇట్ అని మీ పిల్లలు ఎప్పుడైతే అంటారో దెన్ దే విల్ నీడ్ భగవద్గీత. ఓకే, ఎప్పుడు నీడ్ అర్థమైంది. వాట్ ఈస్ ద రిజల్ట్? భగవద్గీత విన్న అర్జునుడు యుద్ధం చేసి ఒక మంచి రాజుగా అయ్యాడా, సన్యాసిగా అయ్యాడా? చెప్పండి. రాజు అయ్యాడు కదా. మరి కృష్ణుడు ఉపదేశం విన్న అర్జునుడు సన్యాసిగా మారితే మన పిల్లలు సన్యాసిగా మారుతారు. ఆయన ఎలా మారాడు? గొప్ప ధనుర్ధరుడుగా మారాడు. ఏ యుద్ధం అయితే గెలవలేరో, ముందు ఇంతమంది ఉన్నారండి, ఆయన ముందు చాలా పెద్ద కౌరవ సేన ఉంది. దేవర్ ఓన్లీ ఫ్యూ పీపుల్ బట్ దే వన్ ద బ్యాటిల్. అటువైపు సంఖ్యలో ఎక్కువ ఉన్నారు, అటువైపు దుష్టులు ఎక్కువ ఉన్నారు, చీట్ చేసి చంపేవాళ్ళు ఉన్నారు. వీళ్ళు ధర్మబద్ధంగా ఉంది కూడా యుద్ధం ఎందుకు గెలవగలిగారో తెలుసా? బికాస్ దే హ్యాడ్ రైట్ నాలెడ్జ్ అట్ రైట్ టైం. అండ్ దట్ ఈస్ వాట్ భగవద్గీత విల్ డూ టు యువర్ చిల్డ్రన్. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఎందుకంటే ఈ డిమాండ్ పేరెంట్స్ నుంచి రాలేదనుకోండి, టీచింగ్ ఇన్ భగవద్గీత టు కిడ్స్ ఇస్ వెరీ డిఫికల్ట్. మీ పిల్లలకి మీరు డాన్స్ నేర్పించండి. పాట ఎంతసేపు నేర్పిస్తారండి? సండే రోజు ఒక్క 1 hour ఇస్తే చాలు. I met one beautiful Matajis here, ISKCON Matajis. They want to start for kids. నేనన్నా మాతాజీ స్టార్ట్ చేస్తున్నారా, వస్తున్నారా పిల్లలు అంటే, ఏం చేయాలి మాతాజీ, పేరెంట్స్ పంపించడం లేదు అన్నారు. ఎందుకు పంపించడం లేదు? మనము చాలా మాట్లాడుకుంటామండి, మన ముల్లాల గురించి మాట్లాడుకుంటాం, వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం. బట్ డూ యూ నో, వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళ ధర్మం గురించి చెప్తారు. మనము మన పిల్లలకి మన ధర్మం గురించి చెప్పడం లేదు కాబట్టి మనం మారడం లేదు. గుర్తుపెట్టుకోండి. ఐక్యత ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ మనం నేను హిందూ, నువ్వు హిందూ, నువ్వు హిందూ అనుకుంటేనే కదా ఐక్యత. బట్ మనం హిందువులు అనుకోవడం లేదు. నేను మహారాష్ట్ర, తన తెలంగాణ, తన ఆంధ్ర, భాషలు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, డబ్బున్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, మాది ఆ సొసైటీ అండి, వీళ్ళు ఈ సొసైటీ అండి, ఈ సొసైటీ వాళ్ళు ఆ సొసైటీకి వెళ్ళకూడదండి. ఇలా మనం ఉన్నప్పుడు మనం ఐక్యంగా ఎలా ఉంటాము? సో మనము మన పిల్లలకి గుర్తుపెట్టుకోండి, ఒకటే మనందరికీ కనెక్ట్ చేసే కడి ఏంటిది అంటే మన శాస్త్ర పురాణాలు. చిన్నప్పటి నుంచి మంచి సంస్కారం కనుక మీ పిల్లలకి ఇస్తే ఈ విభజన చిన్నప్పటి నుంచే వెళ్ళిపోతుంది. వాళ్ళు స్ట్రాంగ్ పిల్లలుగా మారుతారు. అందరి కోసం భగవద్గీత, ప్రతి కులం కోసం. మీరు ఎక్కడైనా చూపించండి భాగవతం, రామాయణం, ఈ పురాణాల్లో దట్ ఇవన్నీ ఓన్లీ హిందువుల కోసమే. ఎప్పుడన్నా ఈ పురాణాలు చదివిన తర్వాత నేను ఛాలెంజింగ్గా చెప్తానండి, ఎవరైతే పురాణాలు వింటారో వాళ్ళు మనిషిగా మారుతాడు, మంచి మనిషిగా మారుతాడు. ఇప్పటి కాలంలో వి ఆల్ ఆర్ హ్యూమన్స్ అండి, అంటే మనిషిలాగా కనిపిస్తాం చాలామంది. 2 కళ్ళు, ముక్కు, నోరు, 2 చేతులు, చూడడానికి మనిషిలాగా ఉంటాడు. స్కామ్స్ చేసేది ఎవరండి? దొంగతనాలు చేసేది ఎవరు? దోపిడీలు చేసేది ఎవరు? చిన్న చిన్న పిల్లల్ని రేప్ చేసేది ఎవరు? బయట జరిగే బాంబ్ బ్లాస్ట్ చేసేది ఎవరు? హ్యూమన్స్ లాగా కనిపించేవాళ్ళు. సో హ్యూమన్ బీయింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బీయింగ్ హ్యూమన్, అండర్స్టాండ్. సో వెన్ యుల్ టీచ్ యువర్ కిడ్స్ భగవద్గీత, రామాయణం, ఇతిహాసం మీ పిల్లలకి నేర్పించిన తర్వాత ద రిజల్ట్ నేను చెప్తున్నాను. ఇది నేర్చుకుంటే 10th క్లాస్ పాస్, 12th పాస్ అంటాం కదా, అలా భగవద్గీత నేర్చుకున్న తర్వాత మన పిల్లలు మంచి మనుషులుగా మారుతారు అని మీకు ఎప్పుడైతే అర్థమవుతుందో యు విల్ ఎన్కరేజ్ దట్ నాన్న మా పిల్లలకి భగవద్గీత నేర్పించాలి. ఎంత టైం ఇవ్వాలి? జస్ట్ 1/2 hour to 1 hour a week. 1 weekలో 1/2 hour to 1 hour, అంత టైం లేదా అండి? మీ పిల్లలు ఇట్లా స్క్రాల్ చేసుకుంటూ చూడండి, సమ్ అవర్స్ వెళ్ళిపోతున్నాయి వాళ్ళవి. కంప్లైంట్స్ వస్తాయి, మళ్ళీ వస్తారు మా దగ్గరికి, ఈ పిల్లాడు అమ్మ నాన్నను కొడుతున్నాడు, చెప్పే మాట వినడం లేదు, తినడం లేదు. రీసెంట్ న్యూస్, స్కూల్ పిల్లల్లో పెద్దవాళ్ళు యూజ్ చేసే కొన్ని వస్తువులు నేను ఇప్పుడు స్టేజ్ మీద చెప్పలేను మీకు. అలాంటి వస్తువులు స్కూల్ పిల్లల్లో కనిపిస్తున్నాయండి అని స్కూల్ నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి. వాళ్ళు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు లాగా యాక్ట్ చేస్తున్నారు, ఆడామొగ. ఇవన్నీ ఆపుకోలేకపోతున్నారు పేరెంట్స్. డూ యూ నో వై? దానికి కారణం మనమే. మనం మన పిల్లలకి టైం ఇవ్వడం లేదు, మన పిల్లలకి మనం మంచి నేర్పము. ఎవరన్నా మంచి నేర్పిస్తుంది దానికి మేము పంపము. డాన్స్కి పంపివ్వనండి, వెస్టర్న్ డాన్స్ ఫస్ట్ ఉంటాం, మా పిల్లలు డాన్స్ నేర్చుకోవాలి. మీకు ఇంకో మాట చెప్పానండి, ఇప్పుడు ఒక యాక్ట్ అయింది కదా, ఇక్కడ కరాటే నేర్పించారు. సో ఎలా కొట్టాలో ఆవిడ నేర్పించారు, అవన్నీ సరే. బట్ యు నో లవ్ జిహాద్ కేసెస్లో ఆర్ కన్వర్జన్ కేసెస్లో వాట్ ఈస్ ద కేస్? అన్నీ తెలుసు, ఇది ఇలా ఉంది, ఇలా కొట్టాలి అని తెలుసు, ఇది కొడితే పడిపోతుందని తెలుసు.
నేను తను ఇలా పట్టుకున్నాడు అంటే నేను ఇలా కొట్టాలని తెలుసు, కానీ ఆ ప్లేసెస్లో వాళ్ళు కొట్టడం లేదు. యు నో వై? బికాస్ దే ఆర్ నాట్ అటాక్డ్ ఫిజికల్లీ, దే ఆర్ అటాక్డ్ ఎమోషనల్లీ. హోప్ యూ అండర్స్టాండ్. ఎమోషనల్గా మీ పిల్లల్ని చేంజ్ చేస్తున్నారు. చేంజ్ చేసిన తర్వాత వాళ్ళకి అన్నీ తెలిసిన తర్వాత వాళ్ళు ఎలా చేస్తారు? వాళ్ళు చేయలేరు. దే కెనాట్ ఫైట్, బికాస్ ఫైట్ అన్నది ఈజ్ నాట్ జస్ట్ ఫిజికల్ అండి, ఇట్ ఈస్ ఎమోషనల్. ఎక్కడ కొట్టాలి, ఎవరిని కొట్టాలి అని కూడా మనం పిల్లలకి నేర్పించాలి. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ అస్ శత్రుబోధ. మన వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరు, ఇది మనం తెలుసుకోలేదనుకోండి, అప్పుడు మన పిల్లలకి మనం ఏమీ నేర్పించలేము. కాబట్టి మన పిల్లలకి మనమే నేర్పించగలుగుతాం, గుర్తుపెట్టుకోండి. వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం ఆపేసేయండి, ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడడం ఆపేసేయండి. ఐఎమ్ గివింగ్ యూ సొల్యూషన్స్. I've seen many Hindu సమ్మేళన్స్, పీపుల్ ఆర్ జస్ట్ స్పీకింగ్ అబౌట్ ప్రాబ్లం. ఇది జరుగుతుంది, అది జరుగుతుంది. అరే సొల్యూషన్కి బారే మే బాత్ కరో భాయ్. ఫొటోస్ పంపిస్తారు, దీది లవ్ జిహాద్ జరుగుతుంది, సేవ్ దట్ గర్ల్. ఏం సేవ్ చేస్తాం? అక్కడికి వెళ్ళి అమ్మాయితో మాట్లాడితే నో షీఈ్ నాట్ లైక్ దట్ అంటది. అమ్మాయితో వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడదాం అంటే మాకు ప్రాబ్లం లేదండి, మీకేం ప్రాబ్లం అంటారు. కొంతమంది దగ్గరికి వెళ్తే మమ్మల్ని చంపేస్తా అంటున్నారండి, మాకు భయం అండి, మీరు వచ్చి బయట చెప్పండి అంటే. సో అన్నీ జరిగిన తర్వాత కాదండి చెప్పేది. మన చిన్న పిల్లలకి మనము ఛత్రపతి శివాజీ మహారాజ్ కథ చెప్పగలగాలి, మనం ఝాన్సీకి రాణి గురించి చెప్పగలగాలి. వెన్ దే కేమ్, షీ వాజ్ వెరీ యంగ్ గర్ల్, 19 years old గర్ల్. ఈరోజు 19 years old గర్ల్స్ పిల్లలు ఏం చేస్తున్నారండి? ఆడపిల్లలు వచ్చారు, శత్రువులు వచ్చి ఝాన్సీకి రాణి ఇచ్చేసే అన్నారు, ఝాన్సీ ఇచ్చేసే అన్నారు. షీ సెడ్ మై మర్ జాऊंगी లేకిన్ అప్ని ఝాన్సీ నహీ దూంगी. వాట్ మేడ్ హర్ స్పీక్ దిస్ అంటే సంస్కారాలు దృఢంగా చిన్నప్పటి నుంచి ఉండాలి. షీ వాజ్ జస్ట్ 19 years old. సంపూర్ణ భారతదేశంలో ఉన్న పరిస్థితి ఛత్రపతి శివాజీ మహారాజ్ ముందు ఎలా ఉందో తెలుసా అండి? ఒక నవాబ్ వస్తున్నాడు ఢిల్లీ నుంచి అని, ఒకసారి చరిత్ర చదవండి మీరు, కళ్ళలో నీళ్ళు ఆగవు. ఒక నవాబ్ వస్తున్నాడని దాదాపు 20,000 మంది, ఐల్ కమ్ అగైన్, 20,000 పీపుల్స్ వర్ బిహెడెడ్. తలలు తీసి ఈ తోరణాలు కట్టారు కదండి, పేపర్స్, అలా మొత్తం తోరణాలు కట్టారంట. ఎందుకంటే ఆయన వచ్చేటప్పుడు స్వాగతం, ఇలాగ హిందువులను మేము చంపేశాము అనేసి ఇలా స్వాగతం పలికారు. ఒక్కొక్క మినార్ ఉంటుంది కదండి, ఆ మినార్ మీద ఇటుకలు ఉంటాయి కదా, ఇటుకలు కాకుండా తలలతో మినార్లు కట్టారంట. బికాజ్ హీఈస్ కమింగ్, అట్లాంటి డెకరేషన్ చేశారు అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు. నేనేమో పురాతన కాలం మాట్లాడుతున్నారు అనుకోవచ్చు మీరు, మేబీ ఎస్, చాలామంది అంటారు ఇవన్నీ అబద్ధము, ఇది ఒక పార్టీ ఎజెండా, ఇవన్నీ జరుగుతున్నాయి అంటున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, రీసెంట్గా జరిగింది మీరు మర్చిపోయారేమో కానీ నేను మర్చిపోలేను. చిన్న అబ్బాయిని అందరి ముందు బతికే ఉన్నప్పుడు బట్టలు తీసి కొట్టి, చెప్పులతో కొట్టి, అబ్బాయిని చంపి కాల్చిన తర్వాత కూడా కాళ్ళతో గుద్ది వీడియోలు తీసి మనకు పంపితే ఎంతమంది హాయిగా తిన్నారండి ఆ రోజు ఇంట్లో? తిన్నారు చాలామంది. మన వాళ్ళు కాదు కదా, మన తమ్ముడు కాదు కదా, మన అక్క కాదు కదా, అక్కడెక్కడో జరుగుతుంది. కాశ్మీర్ ఫైల్స్ అండి అక్కడ జరిగింది అని ఏడ్చి పేరెంట్స్ చెప్తుంటే అవన్నీ అబద్ధాలు, ఒక పార్టీ ఎజెండాగా అనిపిస్తున్నాయి. బట్ ఇప్పుడు ఇరాన్లో ఏం జరుగుతుంది? అక్కడ ఆడపిల్లలు కట్టుకున్నవి మాకు వద్దు అని పడేసి వి వాంట్ అ ఫ్రీ లైఫ్ అని అడుగుతున్నారు. మన పిల్లలేమో ఇఫ్తార్ పార్టీకి వెళ్ళి వాళ్ళతో ఫోటోలు దిగుతున్నారు. ఎందుకు మన పిల్లలు ఇలా మారిపోతున్నారు? అయిన తర్వాత ఎవరేం చేయలేరండి, అయిన తర్వాత ఎవ్వరూ ఏం చేయలేరు. ప్లీజ్ డోంట్ కమ్ టు అస్. జరిగే ముందు ఐఎమ్ గివింగ్ యూ సొల్యూషన్. పిల్లలకి చిన్నప్పటి నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్, జీజామాత, ఝాన్సీకి రాణి, రుద్రమ్మ తల్లి, ఎంతోమంది వీరులు ఉన్నారండి. అది మర్చిపోయి మాకు స్కూల్లో వివర్ గ్లోరిఫైయింగ్ అక్బర్ ది గ్రేట్. ఎలాంటి అక్బర్ని ది గ్రేట్ అని మనం చదువుకున్నాము అంటే, ఆ ఢిల్లీ మార్కెట్కి వెళ్ళి ఈ అమ్మాయి నచ్చిందంటే ఇష్టం వచ్చిన అమ్మాయిల్ని తీసుకెళ్ళేవాడు వాడు. వాళ్ళని మన టెక్స్ట్ బుక్స్లో మన పిల్లలకి మనం గ్లోరిఫై చేసి చదివాము. టిప్పు సుల్తాన్ గురించి మనం చదివాము. మనకు టైం ఉండదండి. అంటే స్కూల్కి పిల్లలకి ఫీజు కట్టడానికి మనకు టైం ఉంది, కానీ మన పిల్లలు స్కూల్లో ఏం చదువుకుంటున్నారు అని ఒక్కసారి బుక్స్ తీసి చదివిన పేరెంట్స్ ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి నిజాయితీగా చెప్పండి నాకు. ఎప్పుడైనా చూసారా? హ్యావ్ యూ సీన్ వాట్ ఆర్ యువర్ కిడ్స్ టాట్? మన పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే, మా పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడతారండి, ఇంగ్లీష్ వీ ఫీల్ సో గ్రేట్ అబౌట్ ఇట్. బట్ మా పిల్లలకి తెలుగు రాదండి, తెలుగు భాష మాట్లాడితే తక్కువ. ఐ సీ పేరెంట్స్ బయటికి వెళ్ళాక
తల్లి తండ్రులు పిల్లలతో ఇంగ్లీష్ మాట్లాడతారు. వి ఫర్గాట్. మన చరిత్ర మనం మర్చిపోయాం, మన భాష మనం మర్చిపోయాము. భాషలో అమ్మ అని ఉంది. ఆ అమ్మ కోసము భవానీ మాతను తల నరికేయడానికి ప్రయత్నించాడురా అఫ్జల్ కసర్ లావు అంటే ఆ తల్లి కోసము స్వరాజ్య భావే హితి శ్రీంచి ఇచ్చా, మా అమ్మ కోసము స్వరాజ్యం తీసుకొస్తాను అని ఒక 14 years సన్ హీ ప్రామిసెస్ అండ్ హీ డస్ ఇట్. దట్ ఈస్ ఛత్రపతి శివాజీ మహారాజ్. బట్ వి ఫర్గాట్. ఎందుకు అంటే మనకు తెలియదు, మన పిల్లలకి తెలియదు. నాకు తెలిసినప్పుడు నేను ఎంతో ఏడ్చానండి. నేను చదువుకున్న స్కూల్ ఎడ్యుకేషన్ ఇస్ సింప్లీ వేస్ట్ అనిపించింది నాకు. బట్ పర్వాలేదు, ఎప్పుడు కూడా పాస్ట్ గురించి మాట్లాడుతూ ఇలా జరిగింది అలా జరిగింది అలా జరిగింది అనడం కన్నా మనం ఒక మార్పు తీసుకురావచ్చు. ఎప్పుడు కూడా సొల్యూషన్ గురించి మాట్లాడడం మా గురుగారు నేర్పించారు. ఎప్పుడు కూడా మనం ఇప్పుడేం చేయగలుగుతాము, అయిందేదో అయిపోయింది, మెక్కాలు చేశాడు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, ఇవి జరుగుతుంది, ఓకే ఫైన్, నౌ వాట్ అన్నది మనం క్వశ్చన్ అడిగాము అంటే సొల్యూషన్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఫస్ట్ థింగ్ నేను చెప్తానండి, మీ అందరి పిల్లలకి భగవద్గీత మీరు ఖచ్చితంగా నేర్పించాలి. ఇలా నేర్పిస్తాము అన్న సంకల్పంతో మీరు ఇక్కడి నుంచి వెళ్ళి నేర్పిస్తేనే మనం అందరం హిందువులం. గుర్తుపెట్టుకోండి, మన పిల్లలకి మన భగవద్గీత రాదు అంటే మనకు సిగ్గుచేటు. గీత తెలుసా నాన్న అంటే ఎవరా అమ్మాయి అంటాడు మనవాడు. మహాభారతం ఎవరు రాశారు అంటే తెలీదు. ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఎందుకు అంటే మనకే తెలీదు, మన పిల్లలకి మనమేం నేర్పిస్తాం. బట్ ఐల్ టెల్ యూ, ఐఎమ్ రెడీ టు టీచ్. ఎవరైనా వాలంటీర్స్గా వస్తే నేర్పిస్తాం. స్కూల్స్లో వెళ్ళి నేర్పియమంటే వీఆర్ రెడీ టు ఇంట్రడ్యూస్. కారణాలు చెప్పకండి, గవర్నమెంట్ నేమ్ చెప్పకండి. వెన్ అదర్ పీపుల్ కెన్ కమ్ అండ్ టీచ్ బైబిల్ ఇన్ అవర్ స్కూల్, వై కాంట్ వీ టీచ్ భగవద్గీత ఇన్ అవర్ కంట్రీ అన్న క్వశ్చన్ మీలో రైజ్ అవ్వడం నాకు కావాలి. అప్పుడు మార్పు ప్రారంభమవుతుంది. సో ఫ్రమ్ హిందూ సమ్మేళనం లెట్ us బిగిన్ ద చేంజ్. పర్వాలేదు, ఇప్పుడు అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇప్పుడు మనం మార్పు తీసుకొద్దాము. గుర్తుపెట్టుకోండి, మార్పు తీసుకురావడానికి మనకు కొన్ని కావాలండి. అవి ఏంటో మీకు చెప్తాను నేను. 4 మనకు చెప్పారు పురుషార్థాలు: ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఏంటిది చెప్పండి. ఒక్కొక్కసారి చెక్కింగ్ చేయాలండి, లేదు అంటే ఇలా ప్రవచనం వినుకుంటూ ఇలా పడిపోతారు. నాకు అర్థం అవ్వాలిగా మీరు వింటున్నారని. సో ధర్మ, అర్థ, కామ, మోక్ష ఇది మనకు చెప్తారు. పూజ చేసేటప్పుడు పంతులు గారు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా మనకు సంకల్పంలో ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తిరస్తారు, మనకు ఆశీర్వదిస్తారు. ఇవి మనము అడుగుతాము, వాళ్ళు అంటారు, కానీ ఎంతమందికి మీనింగ్ తెలుసు? చాలామందికి తెలియదు. సో నేను మోక్షం గురించి ఒక మాటలో మాత్రం చెప్తానండి. జీవ శివ ఐక్యత. శివ అంటే శివుడు కాదు, పరబ్రహ్మ. జీవ శివ ఐక్యతను మనం మోక్షం అంటాము. మన దేశంలో ఎప్పుడు కూడా 10 మందిని పాడు చేస్తే నీకు దేవుడు దొరుకుతాడు అన్నది కాదు, నిన్ను నువ్వు తెలుసుకుంటే మోక్షం దొరుకుతుంది అని చెప్పే ఏకైక దేశం మన భారతదేశం. మనకు చెప్పగలగాలండి మన పిల్లలకి, నాన్న దే ఫైట్ వీ ఫైట్ వెన్ వై అంటే మనం ఇవి చెప్పగలగాలి. సో దట్ ఈస్ వాట్ ఈజ్ మోక్ష మన దేశంలో. సో దాని గురించి నేను ఎక్కువగా విశ్లేషించను. 3 విషయాలు ఉన్నాయి: ధర్మ, అర్థ, కామ. నేను క్రమం మార్చి చెప్తానండి టు మేక్ యూ అండర్స్టాండ్. కామం గురించి వద్దాం మనము. కామము అంటే చాలామందికి ఉన్న డెఫినేషన్ ఒకటే, ఏంటి అంటే స్త్రీ పురుష పట్ల శారీరక ఆకర్షణను కామము అని అనుకుంటారు, చాలామంది అనుకుంటారు. అది కామము అన్న వర్డ్కి ఒక్క మీనింగ్ మాత్రమే. ఒక పదానికి ఎన్నో అర్థాలు ఉంటాయి. ఇంగ్లీష్లో ఉంటాయి, సంస్కృత్లో ఉంటాయి, తెలుగులో ఉంటాయి, మరాఠీలో ఉంటాయి, అన్నిట్లో ఉంటాయి. అలాగా కామము అన్న పదానికి ధర్మ, అర్థ, కామ, మోక్ష మనం గనక తీసుకుంటే ఇక్కడ ఉన్న కామముకి మీనింగ్ ఏంటిది అంటే ఇంగ్లీష్లో, అంటే మీ భాషలో చెప్తాను, మనకు తెలుగు రాదు చాలామంది కాబట్టి. కామ అంటే డిజైర్. ఇప్పుడు నేను తెలుగులో చెప్తాను. కోరిక అంటే, కోరిక అంటే ఏంటిది? నేను నా ధర్మ సామ్రాజ్యాన్ని స్థాపిస్తాను, ఇదొక కోరిక. నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని ఒక మంచి మార్షల్ ఆర్టిస్ట్ అవుతాను, ఇది ఒక కోరిక. నేను ఒక మంచి డాన్సర్ని అవుతాను, ఇదొక కోరిక. నేను నా బాడీ బిల్డింగ్ చేస్తాను, ఇదొక కోరిక. నేను ఒక మంచి ఇల్లుని కట్టాలనుకుంటున్నాను, అదొక కోరిక. సో కామము అంటే ఏదో ఒక కోరిక. ఇప్పుడు నాకు ఒక మాట చెప్పండి, కోరిక లేని మనిషి ఎవరన్నా ఉన్నాడా? ఉన్నాడా? చెప్పాను కదండి ముందే, నాకు వినిపించదు, గట్టిగా ఉన్నాడా?
నాకు చెప్పకుండా అన్నారనుకోండి, దేవుడు వింటాడు. వీడికి కోరికలు లేవు కాబట్టి వీడికి ఏమీ అసలు ఇవ్వకూడదేస్తాడు దేవుడు. కాబట్టి మనం చెప్పాలి, కోరికలు ఉన్నాయండి, ఎస్ మాకున్నాయి, మా పిల్లలు మంచి డాక్టర్ అవ్వాలి, మాకు ఒక ఇల్లు కావాలి. మరి కోరికలు ఉండడం మంచా తప్ప అండి? మంచా చెడునా తప్ప? కొంచెం కన్ఫ్యూజన్ కదా. ఎందుకంటే మన భారతదేశంలో మనకు మంచిది ఏంటిదంటే, మాకు ఏమొద్దండి అంటాం. ఏమొద్దు అన్నవాళ్ళు పంతుల దగ్గరికి వెళ్ళి నేమ్స్ చెప్పాడు అనుకోండి, పంతులు గారు మా ఇంటి పేర్లు చెప్పండి అంటే నాన్నగారు, అమ్మగారు, భర్త, భార్య, పిల్లల పేర్లు చెప్తుంటే కొంచెం తప్పు పేరు చెప్పారనుకోండి, అది కాదండి ఇలా పేరు ఇది అంటే, పేరు కరెక్ట్ పలకకుంటే ధర్మార్థ కామమోక్షాల సంకల్పం తీసుకున్నాగా, అది ఎక్కడ దొరకదో. అంటే కావాలి కానీ లోపల దాచుకుంటాం, బయట చెప్పము. బట్ మహాభారతం చెప్తుంది, మనిషికి ధర్మ అర్థ కామమోక్షాలు ఖచ్చితంగా కావాలి. కామం లేని మనిషి లేడు. కామన ఉంటేనే ఎప్పుడైనా మనిషి గొప్పవాడు అవుతాడు. గుర్తుపెట్టుకోండి. మన పిల్లలతో అంటాం కదా, గొప్ప డిజైర్ చేయరా, నేను ఐఏఎస్ అవుతాను. చిన్నప్పటి నుంచి పిల్లల్లో కోరిక పుట్టించాలి మనము. ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను, నేను దేశానికి ప్రధాని అవ్వాలనుకుంటున్నాను, నేను ఇలా మంచి కార్యం చేయాలనుకుంటున్నాను, నేను ఒక రామాయణం కట్టాలనుకుంటున్నాను. ఇవన్నీ కోరికలు. ఆలోచించండి, కోరిక లేదనుకోండి ప్రయత్నిస్తామా? ఈ హిందూ సమ్మేళనం జరగాలి అని కొంతమంది తపన పడి ఎంతోమంది ఎంతో ప్రయత్నం, వర్షం పడితే వాళ్ళు ఎలా తల్లడిల్లిపోయాలో నేను చూశాను. ఎందుకంటే ఒక మంచి కార్యం జరగాలి, ఒక మంచి కార్యం జరగాలన్న తపన, కోరిక, కామన, అది కామన. ఓకే, ఇప్పుడు కామన ఉంది. మరి కామన ఉందండి, మా పిల్లలు డాక్టర్ అవ్వాలి, నాకు మంచి చీర కావాలి, మాకు ఇల్లు కావాలి, మాకు ఒక కారు కావాలి, నేను ఇది ప్రాప్తం, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇది ఏముంటే మనం పూర్తి చేయగలుగుతాం చెప్పండి? వినిపించట్లేదండి. ఏంటిది? డబ్బు. కరెక్టేనా? ఒకరే చెప్తున్నారండి, మీరు కాదా? డబ్బు అడుగుతున్నారండి ఆవిడ. డబ్బులు ఎప్పుడు డబ్బే అసలు కదా. మన భారతీయ మెంటాలిటీ కాదు, ఇండియన్ మెంటాలిటీ చేంజ్ చేసేసారు మనల్ని. డబ్బులు అడుగుతున్నాము అంటే మాకేం డబ్బులు వద్దండి, మేము డబ్బుల కోసం ఏం చేయమండి, డబ్బులు మనకు. నేను 2 years బ్యాక్ ABN టీవీలో కూడా ఈ టాపిక్ తీసుకున్నానండి. ధర్మార్థ కామమోక్షంలో అర్థం గురించి మాట్లాడాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అందరికీ ఏదైనా పని చేద్దాము అంటే డబ్బులు కావాలనేసి డబ్బులు అడుగుతున్నారండి అని నింద చేసేవాళ్ళు మన వల్లే ఉంటారు. దెన్ ఐ అండర్స్టూడ్. నేను ఒక క్వశ్చన్ వేయడం అందరికీ స్టార్ట్ చేశాను. అందరికి ఒక హోంవర్క్ ఇస్తానండి, అందరికీ. ఆన్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఆల్సో యూ కెన్ ఆన్సర్ మీ, క్వశ్చన్ మీ. డబ్బు లేకుండా నిన్ను నువ్వు మెయింటైన్ చేయగలవా? ఎస్ ఆర్ నో? ఇంగ్లీష్లో మాట్లాడతాం కదా, వి లవ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, ఇంటిని మెయింటైన్ చేయగలుగుతారా? ఒక కార్యక్రమం, చిన్ని కార్యక్రమం, పేరెంటం చేయగలుగుతారా? ఇల్లు కట్టుకోగలుగుతారా? మీ పిల్లల్ని చదివించగలుగుతారా? దేశ కార్యం చేయగలుగుతారా? ప్లీజ్ హ్యావ్ దిస్ క్లారిటీ. మనకు ఒక కామన ఉంటే అది పూర్తి చేసుకోవడానికి మనకు డబ్బు కావాలి. అర్థమైందా? కాబట్టి సగర్వంగా చెప్పండి. పంతులుగా నేను చెప్తానండి, 3 దగ్గర ఎప్పుడు అబద్ధం చెప్పొద్దు. 3 ఎవరు అంటే అడ్వకేట్. మనం క్రైమ్ చేసామా, వేరే వాళ్ళు క్రైమ్ చేశారా, అసలు ఎలా జరిగింది, ఏం జరిగింది అని మనం కరెక్ట్ చెప్పాలి. అక్కడ అబద్ధం చెప్పామనుకోండి, పప్పులో కాలేస్తే ఏంటయ్యా నాకు చెప్పలేదు అంటాడు, కేసు ఓడిపోతాం మనం. సెకండ్ థింగ్, డాక్టర్ దగ్గర కడుపు నొప్పి వస్తుంటే కడుపు నొప్పునే చెప్పాలి. ఇక్కడ నొప్పి వస్తే వేరే రీజన్ ఉంటుంది, కింద నొప్పి వస్తే వేరే రీజన్ ఉంటుంది. ఇక్కడంటే ఇక్కడే చెప్పాలి, రైటా లెఫ్టా కూడా కరెక్టే చెప్పాలి. మ్యాగీ తిన్నావా అంటే అబద్ధం చెప్పకూడదు, మ్యాగీ తిన్నాను అని చెప్పాలి. సో ఏం చేస్తే వచ్చింది అది చెప్తేనే కదా హీ కెన్ డయాగ్నోజ్ ఇన్ ఎ బెటర్ వే, రైట్? సో 3 మూడోవాడు ఎవరో తెలుసా? ఎనీ గెస్? పంతులు గారండి. నాకు పిల్లవాడు కావాలి, నాకు వివాహం కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు కారు కావాలి అంటే అక్కడికి వెళ్ళి మాకు ఏమీ వద్దండి అని చెప్పారనుకోండి, నిష్కామ భక్తి ప్రాప్తిరస్తు అని అంటాడు. మీరు పెట్టినంత డబ్బు పోతుంది, మీకు దేవతలు ఏమీ ఇవ్వరు, ఎందుకంటే నిష్కామం అన్నావు కదా ఆయన అంటాడు కదా. సో మన దగ్గర మనము కోరికతో, కామనతో పూజలు చేస్తాం. కాబట్టి ఎప్పుడు అబద్ధం చెప్పకండి. మనకు ఒక క్లారిటీ ఉండాలి. మనము ఏదైనా చేయాలి అంటే మనకు డబ్బు కావాలి. సో ఎవరన్నా డబ్బు ఎక్కడన్నా అడిగినా, మనం డబ్బు కావాలి అన్నా
అక్కడ ఫస్ట్ వాళ్ళు చెడ్డవాళ్ళు అన్నది ఒక్కసారి మెంటాలిటీ తీసేసేయండి. ఓకే, అది తీసేసేయండి. ఎందుకంటే నేను 16-18 ఇయర్స్ నుంచి డబ్బు లేకుండా ప్రవచనాలు చేసేదాన్ని. ఇప్పుడు నేను అడుగుతుంటే కొంతమంది అడుగుతున్నారండి ఒక క్వశ్చన్ అడుగుతాను, డబ్బులు లేకుండా మంచి పని చేయగలిగితే నువ్వు చెప్పు, నాకు ఐడియా ఇవ్వు, నేను డబ్బులు అడగను. వి నీడ్. సో మహాభారతం చెప్తుంది డబ్బు చాలా సంపాదించాలి, కార్లు ఉండాలి, ఇల్లు ఉండాలి, చాలా పెద్ద పెద్ద ఇల్లు ఉండాలి, మనకు మహాభారతం చెప్తుంది. మహాభారతం వినండి, అందుకోసమే. అర్థశాస్త్రం దాంట్లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మన 10 రూపాయలు మనం 1000 రూపాయలు ఎలా చేయొచ్చు, డబ్బులు ఎలా రావాలి, ఇవన్నీ చెప్పారు. ఈ విషయం చెప్పిన తర్వాత అందరికీ సంతోషం కదండి, మేము కూడా సంపాదిస్తున్నాం, గుడ్, బాగుంది. కానీ ఇక్కడ ఒక క్లిచ్ అనమాట. అందరం సంపాదిస్తున్నాం, డబ్బు ఎలా సంపాదించాలి, పిల్లలు ఎలా కనాలి, ఈ కాలం వాళ్ళకి చెప్పే అవసరమే లేదు. అవన్నీ మాకు బాగా తెలుసు, ఎక్స్పర్ట్స్ ఇన్ దట్. ఎట్లా తినాలి, వెరైటీ ఫుడ్స్, ఎలాగ ఒక సుఖాన్ని అనుభవించాలి, వీఆర్ ఆల్ ఎక్సలెంట్ ఇన్ దట్. దాంట్లోనూ గూగుల్ గురువు మనకు నేర్పించేది. కానీ ఇక్కడ ఒక క్లించ్ ఉంది, ఏంటిది అంటే ధర్మ అర్థ కామ మోక్ష, ఈ క్రమంలో మనకు చెప్పారు. ఎందుకు అంటే మీకున్న కోరికలు, మీకున్న అర్థము, అది ఎప్పుడు కూడా ధర్మబద్ధంగా సంపాదించాలి, ధర్మబద్ధమైన కోరికలు మాత్రమే ఉండాలి అని మన ధర్మం చెప్తుంది. ఈ క్లారిటీ లేదనుకోండి, రాముడిలో రావణాసురులో దెర్ ఇస్ నో డిఫరెన్స్. రాముడు కామనతో అంటే కోరికతో సీతమ్మని పెళ్లి చేసుకున్నాడు. రావణాసురుడు కోరికతో 88,000 మంది ఆడవాళ్లను ఇంటికి తీసుకొచ్చాడు, వాళ్ళ ఇష్టం లేకుండా. సో దెర్ ఈస్ డిఫరెన్స్. ఏంటిది అంటే మన కోరిక ఎప్పుడైనా ధర్మబద్ధంగా ఉండాలి. మన స్త్రీ పురుష పట్ల కామన మన ఒక్క భార్యలో మన భర్తలో ఉంటే తప్పు లేదు. అదే కామన పరస్త్రీ పట్ల ఉందనుకోండి, అది దోషం అయిపోతుంది. మనం డబ్బు సంపాదించాలి, కానీ ఒకరిని మోసం చేసి 1,00,000 రూపాయలు దొరుకుతున్నాయి కదా అని సంపాదించారనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, అది పాపంగా మారుతుంది. కాబట్టి కామన అర్థము అందరికీ కావాలి, ఉంటాయి, సంపాదించాలి. కానీ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ధర్మ మోక్షానికి మధ్యలో మాత్రమే ఉండాలండి. కాబట్టి ఈ పాయింట్ కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే రీసెంట్గా చూసిన ధురంధర్ మూవీలో 60-100 crores, నాకు కరెక్ట్ గుర్తులేదు, చాలా పెద్ద సంఖ్య. అంత డబ్బు ఒక్క మనిషిని ఓడించి ఎలక్షన్లో ఓడించాలన్న దానికి ఇంత డబ్బు పెట్టారు అంటే నేను ఇలా చూస్తూ ఉండిపోయాను. అసలు వాళ్ళ ప్లానింగ్, ఆజ్ రాత్ 12 బజే సే నోట్ బంద్ అన్నది ఏంటో నాకు అప్పుడు అర్థమైందనమాట. సో దట్ హ్యాస్ వాల్యూ అనమాట. అయిపోయింది. తర్వాత చూస్తే జిహాద్ గురించి స్టడీ చేసినప్పుడు కూడా ఈ అమ్మాయిని తీసుకొస్తే 25 లక్షలు, ఈ అమ్మాయిని తీసుకొస్తే 30 లక్షలు, ఈ తీసుకొస్తే ఇది, వాళ్ళ ర్యాకెట్. సెకండ్ థింగ్, కన్వర్జన్స్ చేసేవాళ్ళు. మీరు చూడండి, ప్రతి ఊరికి నేను చూసి చెప్తున్నాను, మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు దుబాడా శివప్రసాద్ గారు కానివ్వండి, లేదంటే ఇట్లాంటి మంచి ఛానల్స్ చాలామంది మంచి కార్యం చేస్తున్నారు, దాని గురించి అవగాహన తీసుకొస్తున్నారు. చిన్ని పల్లెల్లో వీళ్ళు 4, 5, 6 వెళ్తారండి. అక్కడ వెళ్ళి వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేస్తారు, మొత్తం కన్వర్ట్ అయిపోతారు. మీరు ఒక మాట చెప్పండి, వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు వెళ్తారా? అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్లకు ఫుడ్, బెడ్, అంతేకాదు కన్వర్ట్ అయిన వాళ్లకు బియ్యం బస్తాలు, లేదు అంటే ఇంకో ఫెసిలిటీసు, డబ్బులు, ఇవన్నీ కూడా ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళు కన్వర్జెన్స్ చేయగలుగుతున్నారు. దాని వెనక చాలా పెద్ద ఫండింగ్ ఉంది. జిహాద్ వెనక కూడా చాలా పెద్ద ఫండింగ్ ఉంది. ధురంధర్ 2 చూడండి, మీకు అర్థమవుతుంది. నేను ఎక్కువ చెప్పను. ఎందుకు చెప్తున్నాను అంటే మనం కూడా మన దేశాన్ని సంరక్షించడానికి మన అర్థబలం పెంచుకోవడము చాలా 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 అవసరము. గుర్తుపెట్టుకోండి. ఎక్కడన్నా మంచి కార్యం జరుగుతుంటే అది నా సౌభాగ్యం అనుకోండి, డబ్బులు స్పెండ్ చెయ్యండి. అలాగే మంచి కామన కూడా పెట్టుకోండి, నేను మంచి కార్యం, దేశ కార్యం చెయ్యాలి. ఇంత ప్రవచనం వినిన తర్వాత కూడా నా దేశం నాకేం అవసరము, నాకు అవసరం లేదు అని పెట్టుకోవద్దు. ఎప్పుడు కూడా నా దేశం గురించి నేను చేస్తాను అని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎప్పుడైతే 14 సంవత్సరాల్లో ఆయన రక్తం వేసి శివుడి మీద సంకల్పం చేశారండి, నేను స్వరాజ్యాన్ని స్థాపిస్తాను అని. ఒక 14 ఇయర్స్ బాయ్ అప్పుడు జరిగింది. కాబట్టి కామన. ఆయనకు రెండో ప్రాబ్లం వచ్చింది, డబ్బులు. ఆ సూరత్, నేను ఇప్పుడు చెప్పను, ఛత్రపతి శివాజీ మహారాజ్ వినాలంటే ఎప్పుడన్నా పిలవండి, 9 డేస్లో నేను చెప్తాను మీకు. సూరత్ అనా లూటా అన్నారు. అది ఎందుకు చేయగలిగారు ఆయన అంటే, ఎందుకు చేయగలిగారు అంటే మనకు అర్థము కూడా అవసరము. కాబట్టి సో
మనము మన ధర్మం గురించి తెలుసుకుంటేనే మన ధర్మాన్ని మనము రక్షింపగలుగుతాం. గుర్తుపెట్టుకోండి, మనకన్నా కొంచెం తెలుసు కానీ మన పిల్లలకి అది కూడా తెలియదు. కాబట్టి బాధ్యత వహించి మన పిల్లలకి మన ధర్మం గురించి మనం నేర్పించాలి అని మీ అందరితో కోరుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు పెద్దలందరికీ చాలా ధన్యవాదాలండి. మీరందరూ చక్కగా విన్నారు. సమయాభావం ఉన్న దాంట్లో కొంచెం చెప్పాను. ఐఎమ్ నాట్ షూర్ నేను ఎంత రీచ్ అవ్వగలిగాను, బట్ ఈ మార్పు రావాలని కోరుకుంటున్నాను. మనం బలం పెంచుకోవాలి. మనోధైర్యం, శారీరక బలం, అర్థబలం, మనోబలం ఇవన్నీ పెంచుకుంటూనే మనం ధర్మకార్యం చేయగలుగుతాము. అలాగే దీంతో పాటు కామన, మన దేశాన్ని మనం రక్షించాలి అన్న కామన మీ అందరిలో పుట్టాలి. మనం అందరం ధర్మబద్ధంగా మన స్వరాష్ట్రాన్ని మనం సంరక్షించుకోవాలి అని కోరుకుంటూ అందరికీ జయ శ్రీరామ్. జయ జయ శ్రీరామ్. చాలా ధన్యవాదాలండి, నాకు సమయం ఇచ్చారు, మీరందరు చక్కగా విన్నారు. నేను శ్రీమద్ భాగవతం, రామాయణం, శివపురాణము, దేవి భాగవతం ఇవన్నీ కూడా హిందీ, తెలుగు, ఇంగ్లీష్, మరాఠీలో చెప్తాను. అలాగే చిన్నపిల్లలకి స్కూల్లో మోటివేషన్స్ కానివ్వండి, యూత్కి మోటివేషన్. ఈ మధ్య పిల్లలు మ్యారేజ్ చేసుకోవడం లేదు, సో ఫర్ కపుల్ కౌన్సిలింగ్, వాట్ ఈజ్ లవ్, వాట్ ఈజ్ మ్యారేజ్, ఇవన్నీ కూడా పురాణానికి ఆధారంగా నేను తీసుకుంటాను. కుటుంబ ప్రబోధన కూడా, పరివారాలు విడిపోతున్నాయి, ఇట్లాంటి డిఫరెంట్ టాపిక్స్. ఐ టేక్ ఇన్ 4 లాంగ్వేజెస్. సో మీరు సంపర్కం చేయాలి అంటే ఆన్లైన్లో నా నంబర్ ఉంటుంది, డాక్టర్ శిల్పా దీది అనేసి. వీ హ్యావ్ ఎ ఫౌండేషన్ అండి, సదేహ ఫౌండేషన్. నేను దీంట్లో చెప్పలేదు, బట్ నేను స్టార్టింగ్ చెప్పాను కదా మీకు దేవుళ్ళ గురించి. ఆ కృష్ణుడు, రాముడు పేరు పెడితే కష్టం అనేసి సనాతన్ అకాడమీ ఫర్ డిస్ట్రిబ్యూటింగ్ ఎటర్నల్ హ్యాపీనెస్, అంటే ఆనందము అమ్మవారికి పేరుంది, శివుడికి ఉంది, అందరికీ ఆనందం అని ఒక పేరుంది. కాబట్టి మీరు ఏ దేవతను పూజించినా కూడా ఇక్కడ మీరు వచ్చి సనాతన ధర్మం గురించి తెలుసుకొని పంచాయతన పూజ చేసుకొని మీరు చేయొచ్చని ఒక ఫౌండేషన్ ఉంది. వీ హ్యావ్ 80G అండ్ 12A ఆల్సో. ఇది 3rd ఇయర్ అండి. ఇయర్ కంప్లీట్గా సక్సెస్ఫుల్ అయితే మాకు ఫారెన్ ఫండింగ్ కూడా వస్తుంది. సో కైండ్లీ సపోర్టర్స్. చిన్న గ్రామాలకి వెళ్తాను నేను, అక్కడికి వెళ్ళి చెప్తాను. అలాగే స్కూల్స్లో వెళ్తాము, మోటివేషనల్ సెషన్స్ తీసుకుంటాను. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు గెట్ కనెక్టెడ్, యూ హ్యావ్ మై నంబర్ ఆన్లైన్ అండి. అందరు చక్కగా విన్నారు, చాలా ధన్యవాదాలు. జై శ్రీరామ్. గమనించాలి, మీరు అల్పాహారం చేయడానికి వ్యవస్థ ఉంది. కార్యక్రమం పూర్తయిన వెంటనే అందరూ కూడా అల్పాహారం తీసుకుని మాత్రమే వెళ్ళాలి. దయచేసి సమయాభావం, అంటే సమయం ఎక్కువైంది, మమ్మల్ని క్షమించాలి మీరందరూ. మేము మా సాయశక్తిలా ప్రయత్నం చేశాము, తగిన సమయంలోనే మీకు భోజనము, ప్రసాదం అందించాలని. దయచేసి కార్యక్రమం పూర్తయిన వెంటనే మీరందరూ కూడా చక్కగా భోజనం చేసి ప్రసాదం తీసుకుని వెళ్ళండి. ధన్యవాదాలు. దాంట్లో పాల్గొనండి. అదే డిన్నర్ కార్యక్రమం అల్పాహార అంతా అయిపోయింది. సత్కరించడానికి అమర్నాథ్ గారు, శివశంకర్ రెడ్డి గారు మరియు రవీందర్ రెడ్డి గారిని కోరుతున్నాను రమ్మ. పిల్లలకి ఇవ్వాలండి, మనం ఇప్పుడు పిల్లలకి చెప్పేసి నువ్వు ఎవరు నేమ్స్ చదువుతారు.